ప్రస్తుతం 9 PM లైవ్ షోలో పాల్గొనడానికి తెలుగుదేశం సీనియర్ నాయకులు పరిటాల రవీంద్ర ఉన్నారు. రవీంద్ర గారు, అనంతపురం జిల్లాలో హత్య రాజకీయాలు ఇంతగా ప్రబలటానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనంతపురం జిల్లా పాలిటిక్స్, ఈ హత్యలు అనే దాంట్లో ప్రధానంగా ఏ పీరియడ్ నుంచి స్టార్ట్ అయ్యాయి అనేది ప్రధానమైన అంశం అవుతుందండి. ఇక్కడ ఇది 89 వరకు ఈ కల్చర్ లేదండి రాజకీయాల్లో. 89లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రధానంగా తాడిపత్రి పట్టణంలో, తాడిపత్రి నియోజకవర్గంలో, ధర్మవరం, పెనుగొండ ప్రాంతాల్లో ఇవి విచ్చలవిడిగా చోటు చేసుకున్నాయండి ఈ హత్య రాజకీయాలు. అవి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతో మళ్ళీ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి అది అనిపిస్తుంది స్పష్టం. కానీ అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాల్లో, హత్య రాజకీయాల్లో మీ పాత్ర చాలా ప్రధానమైందని అనేక మంది మీ అనుయాయులు కావచ్చు, మీరు ఫ్లోట్ చేసిన నక్సలైట్ సంఘాలు కావచ్చు, హత్య చేసే అనే ఆరోపణ మీ మీద ఉంది. నేను నక్సలైట్ సంఘాన్ని, ఏ సంఘాన్ని ఇప్పుడు ఫ్లోట్ చేయలేదండి. అయితే రాజకీయ ప్రత్యర్థులు సహజంగానే ప్రత్యర్థి పైన వేసేటువంటి నిందల్లో భాగంగానే నా మీద ఎక్కువ నిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఏరియా నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి ఆ నిందలు నా మీద రావడం సహజమే. అయితే ఇది ఈరోజు పరిటాల రవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ కల్చర్ వచ్చిందా, పరిటాల రవి రాజకీయాలకు రాకముందు నుంచి ఈ కల్చర్ ఉందా అనేది సమాజంలో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంటుందండి. ఇక్కడ 89, 94 మధ్యకాలంలో నేను తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో లేనండి. నేను 94లో పెనుగొండ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యానండి. 89, 94 మధ్యకాలంలో ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ పుట్టింది తాడిపత్రి ప్రాంతంలోనండి. అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారండి జిల్లాలో. 89 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి 2 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 12 సీట్లు వచ్చాయండి. ఒకటి ఎన్టీ రామారావు, రెండోది జి నాగిరెడ్డి ధర్మవరం నుంచి గెలిచారండి. అక్కడ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన కారణంగా, అతని నివాసం హైదరాబాద్లో ఉన్న కారణంగా అతను రోజువారీ జిల్లా కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం లేకపోవడం వల్ల నాగిరెడ్డి అక్కడ జిల్లాను చూసేవాడండి. నాగిరెడ్డి దివాకర్ రెడ్డికి బంధువు అయిన కారణంగా దివాకర్ రెడ్డి చేసినటువంటి ప్రతి పనిని మౌనంగా ఉంటూ దాన్ని వీక్షించేటువంటి పరిస్థితి వచ్చిందండి. దానికి తోడుగా ప్రతిపక్షంగా ఎవరు ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు తాడిపత్రి ప్రాంతంలో మరి ఆ ర్యాక్ కాంట్రాక్టర్స్ కానివ్వండి, దొంగ బస్సులు నడపడం కానివ్వండి, మరి ఎస్సీల పేరు మీద లారీస్ తీసుకోవడం కానివ్వండి, మైన్స్ని అక్రమంగా మైన్స్ నడపడం దగ్గర తీసుకోండి, అంటే ఈ డాల్మైట్ మైన్స్ కానీ, ఈ ఇంకొక రకమైన మైన్ ఉందండి, ఆ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఇటువంటి మైన్స్ నడపడం కానీ, మట్కా కంపెనీలు పెట్టడం కానీ, గ్యామ్లింగ్స్ పెట్టడం కానీ, అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినటువంటి రైతాంగాన్ని మరి ఇండ్లు దహనం చేసి గ్రామాలు వదిలించడం కానీ, ఇళ్ళని కిరోసిన్ పోసి అంటించడం కానీ, వ్యవసాయానికి పనికొచ్చేటువంటి పనిముట్లను కాల్చేయడం కానీ, మరి పెద్ద పెద్ద రైతుల్ని 50 ఎకరాలు 100 ఎకరాల రైతులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో, అప్పుడు లంకా వెంకటేశ్వరరావు అని ఒక సిఐ ఉండేవాడండి, అతనికి దివాకర్ రెడ్డి గారు చెప్పిన మాట వేదవాక్యం అండి. అటువంటి రైతులను తీసుకొచ్చి ప్రజలందరూ చూస్తుండగా గుడ్డలు ఊడి తీసి కడ్రాయలతోనూ షెడ్యూల్తో పోలీస్ స్టేషన్ గేట్లు కట్టేయడం, ఇటువంటి చర్యలు స్టార్ట్ అయ్యాయండి. అప్పుడు ఈ చర్యలను ఎదుర్కోవడానికి మరి ప్రస్తుత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఫాదరు అనంతపురం జిల్లాకు రావడం, ఇతను చేసే అరాక్ కాంట్రాక్టర్స్కి అతను అడ్డుగా నిలబడ్డం రాజశేఖర రెడ్డి గారు. మరి ఇతను కూడా దివాకర్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఆ రోజు ఒక ఫోర్స్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు తిమ్మంపల్లి సూర్యప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడండి. అతన్ని ఇక్కడ లీడర్గా ఫోకస్ చేయాలి దివాకర్కి అగెనిస్ట్గా అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కూడా అతను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారు ఈ సూర్యప్రతాప్ రెడ్డిని ప్రిపేర్ చేశారండి. దాంతో 89, 94 మధ్యకాలంలో తాడిపత్రిలో దాదాపు 150 ఇన్సిడెంట్లు జరిగాయండి. అంటే హరిజన్స్వి ఇండ్లు కాల్చేశారండి, కట్టెల డిపోలు కాల్చేశారండి, నల్లబండల పాలిష్ యూనిట్లన్నీ కాల్చేశారండి, పాలిష్ బండ్లన్నీ పలుగొట్టారండి. అలానే రైతుల యొక్క ఇవన్నీ చేసేసారండి, ట్రాక్టర్స్ పలుగొట్టారండి. దాదాపు 2 వారి పక్షాల నుంచి 25 మంది చచ్చిపోయారండి. అప్పుడు ఈ 20 మంది కాకుండా 2 వైపులా కూడా ప్రైవేట్ ఫోర్సెస్ అనేవి వచ్చాయండి అప్పుడు జిల్లాలో. దివాకర్ రెడ్డి మనుషులు ఎక్కడన్నా బయలుదేరితే ఒక 10 జీపుల్లో ఒక 100 మంది, అటు రాజశేఖర రెడ్డి సపోర్ట్తో సూర్యప్రతాప్ రెడ్డి బయలుదేరితే అక్కడ ఒక 100 మంది,
అలానే జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఉన్నప్పటికీ జిల్లాలో కొంతమంది వైఎస్ రాజశేఖర రెడ్డిని సమర్థించేటువంటి ఎమ్మెల్యేస్ కొంతమంది ఉండేవారండి. బి నారాయణ రెడ్డి, గోపీనాథ్ అని ఉరవకొండ ఎమ్మెల్యే అయినప్పుడు వీళ్ళు కూడా ప్రత్యక్షంగా పోయి దివాకర్ దగ్గరకు పోయి, తాడిపత్రి ఏరియాకి పోయి దివాకర్ అగెనిస్ట్గా మీటింగ్స్ పెట్టడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలనుకోవడం, రాజారెడ్డికి మద్దతు ఇవ్వడం, మరి ప్రజల్ని దివాకర్ రెడ్డికి అగెనిస్ట్గా కూడగట్టడం, ఇటువంటివన్నీ జరిగాయండి. ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలైంది అక్కడ మొదలయ్యాయండి. ఇటు చూస్తేనేమో తాడిపత్రి ప్రాంతంలో జేసీ సోదరులు అనేటువంటిది ఒకటి వచ్చిందండి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు. అట్ ది సేమ్ టైం మా ఏరియాలో ప్రధానంగా మా ఏరియా ధర్మవరానికి దగ్గరగా ఉంటుందండి. మాకు అప్పుడు చెన్నారెడ్డి గారు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారండి. ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ధర్మవరం పట్టణంలో నివసించేవాడండి. అతన్ని 91 మే 7వ తారీఖున పీపుల్స్ వార్ పార్టీ నక్సలైట్లు అతన్ని కాల్చి చంపారండి. అయితే ఇప్పుడు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెన్నారెడ్డిని కూడా పరిటాల రవిని చంపాడు అని అంటారండి. అటనే 93 జూన్ 1వ తారీఖున నారాయణ రెడ్డిని, మధుచెరు నారాయణ రెడ్డిని కూడా పీపుల్స్ వార్ పార్టీ నక్సలైట్లు చంపారండి. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే నారాయణ రెడ్డిని ప్లస్ చెన్నారెడ్డి ఇద్దరిని కూడా పరిటాల రవి చంపాడనేటువంటి ఆరోపణ చేస్తుంటారండి. అప్పుడప్పుడు ఎన్నోసార్లు పీపుల్స్ వార్ పార్టీ వాళ్ళు మా జిల్లా యూనిట్ కానివ్వండి, రాయలసీమ యూనిట్ కానివ్వండి, ఎన్నోసార్లు నారాయణ రెడ్డిని, చెన్నారెడ్డిని మా పార్టీనే ఖతం చేసింది, వాళ్ళు ప్రజలకు చేసినటువంటి అన్యాయాలను దృష్టిలో ఉంచుకొని. మీకు పీపుల్స్ వార్ పార్టీకి కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి, మీరు పీపుల్స్ వార్ పార్టీలో కూడా పనిచేశారు అంటే ఒకటండి, నేను కంప్లీట్ చేస్తానండి అని చెప్తుంటారు. కానీ అయితే వీళ్ళేందుకు కొంతమంది షార్ట్గా దగ్గరగా ఉన్నటువంటి శత్రువుని ఎన్నుకోవడానికి పొలిటికల్గా మేము అడ్డంకి కాబట్టి మా మీద ఈ బ్లేమ్ చేసే అవకాశం ఉంటుందండి ఒకటి. రెండోది పీపుల్స్ వార్ పార్టీలో నేను పనిచేశాను అనేది ఒక బ్లేమ్ అండి ఫస్ట్ నుంచి నాకు. మా ఫాదరు బేసికల్లీ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అండి మా ప్రాంతంలో. ఆయన పీరియడ్లో అంటే దాదాపుగా 1971 to 74, 75 వరకు దాదాపు 1800 ఎకరాల భూమి ఆ ప్రాంతంలో శివైజామా దొంగ పట్టాలు అనేటువంటి, అంటే పట్టా భూములు ఉన్నటువంటి 100 ఎకరాల పట్టా భూములు ఉన్నటువంటి భూస్వాములు శివైజామా భూములు కూడా తమ ఆధీనంలో పెట్టుకోవడానికి బిడ్డల పేరు మీదో, కొడుకుల పేరు మీదో, మనవరాల పేరు మీదో, మనవుల పేరు మీదో, అల్లుళ్ళ పేరు మీదో పెట్టుకొని ఈ భూములు మావి అనేటువంటి పేపర్ ఆధిపత్యం కలిగినటువంటి పద్ధతుల్లో అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, పేద రైతాంగానికి భూమి నెసిటీ, అంటే భూమి ఉంటే తప్ప బతకలేనటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు, భూమి అవసరం వచ్చినప్పుడు వ్యవసాయము ప్రాంతాల వారీగా సామాన్యమైన జనంలోకి కూడా వ్యవసాయం చేసుకొని బతకాలనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి వచ్చినప్పుడు ఈ భూ పోరాటాలు అక్కడ జరిగాయండి. అక్కడ భూ పోరాటాలు జరిగినప్పుడు భూ పోరాటాలన్నీ కూడా పటేల్ శ్రీరామ్ నాయకత్వం జరిగాయండి. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలండి. 75లో మా ఫాదర్ని మధుచెరు నారాయణ రెడ్డి, చెన్నారెడ్డి, మరి ఎగోపల్లి అనే ఊర్లో మా కమ్యూనిటీ వల్లే మాకు బంధువులు అయ్యే వాళ్ళు కూడా కొంతమంది చందాలు ఇచ్చి సిద్ధప్ప అనేవన్ ద్వారా చంపించారండి. యాక్చువల్లీ అప్పటి నుంచి మేము 1982 వరకు మేము స్కూల్ వదిలేసాము, మా వ్యవసాయం మేము చేసుకుంటున్నాము, మా కుటుంబాన్ని మేము పోషించుకుంటూ ఎటువంటి కక్షలు కార్పణ్యాలకు పోకోకుండా మేము చూసుకుంటున్నాను. నేను నా తమ్ముడు హరి ఉన్నప్పుడు 82 మే 28వ తారీఖు నాడు ఆల్ ఆఫ్ సడన్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ మా ఊర్లోకి వచ్చాడండి. మా పక్క ఊర్లోకి వచ్చి ఫస్ట్ నైట్ ఒక 10 మంది రైతులను తీసుకెళ్ళేసి పోలీస్ స్టేషన్లో వేసాడండి. పొద్దున్న లేచి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. వెళ్ళి ఎందుకు సార్ ఏం తప్పు చేశారు మా వాళ్ళు ఏం తప్పు, ఏ కారణం వల్ల మీరు పోలీస్ స్టేషన్లో తెచ్చిపెట్టారని నన్ను నేను అడిగానండి. నీ పేరేంటి అన్నాడు. నా పేరు రవి అంటారు సార్, నేను శ్రావణ కొడుకుని అన్నాను. అంటే ఈయన లోపలేయని అన్నాడు. నన్ను కూడా తీసుకెళ్ళి లోపలేసారండి. నన్ను లోపలేసిన తర్వాత పోలీసులు 30 మంది పోలీసులు, సబ్ ఇన్స్పెక్టరు మా ఊరి మీద పడి విచ్చలవిడిగా మనుషులను కొట్టడము, లేడీస్ని కొట్టడము, యూత్ అందరినీ పట్టుకొచ్చడము, ఒకసారి కుప్పేయడము, చేతులు వెనకట్టేయడము, కొట్టేసేయడం ఇట్లా చేశారండి. ఊర్లో ఉన్న లేడీస్ చాలామంది తిరగబడారండి ఆ రోజు. అంతవరకు 10:30 వరకు కూడా వ్యవసాయ పనుల్లో ఉన్నటువంటి మా తమ్ముడు ఊరు ముందుకు వచ్చేసి ఏంటి అన్యాయం, ఎందుకు కొడుతున్నారు, ఏం కేసు ఉంది, మనం ఏం తప్పు చేసాం, ఏం నేరం చేసామని చెప్పని పోయి అడిగిన పాపానికి మధ్యాహ్నం పట్టపగలు వందలాది మంది జనం చూస్తుండగా 11:30 టైంలో కాల్ చేశారండి. మరి నా తమ్ముడి మీద ఏమైనా కేసులు ఉన్నాయా, పోనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఏమైనా పార్టిసిపేట్ చేశాడా, లేదు మా మీద ఏమైనా వారెంట్స్ పెండింగ్ ఉన్నాయా, అప్పటిదాకా ఏమీ లేవండి. ఆ రోజు ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకున్నారండి వాళ్ళు, ఒక కాజ్ కావాలి కాబట్టి ఆ కాజ్ కోసం వచ్చారు, పోలీసుల మీద తిరగబడారు అనేటువంటి నేపథ్యంతో మా తమ్ముని కాల్ చేశారండి. అదైన తర్వాత ఇలా మా కుటుంబంలో దాదాపు 1975 మే 29వ తారీఖున మా ఫాదరు, మా చిన్నాన్న, మా ఫాదర్ యొక్క స్నేహితులు లింగన్న, రామాంజలి ఇద్దరు
ప్లస్ మళ్ళీ 82లో 7.5 years వరకు కూడా మేము ఎక్కడ రివెంజ్కి వెళ్ళలేదండి అక్కడ. అప్పటికి 1975లో మా ఫాదర్ కమ్యూనిస్ట్ పార్టీలో బాధ్యుడిగా ఉంటూ చనిపోయినప్పటికీ అప్పుడు కొండపల్లి సీతారామయ్య గారికి మా ఫాదర్కి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, తర్వాత శ్రీకాకుళం పోరాటం దెబ్బతిన్న తర్వాత అక్కడ సత్యం వెంపట సత్యం ఆదిపట్ల కైలాసం వీళ్ళందరూ 69-71 మధ్య ఎన్కౌంటర్స్ అయిన తర్వాత ప్రజా పోరాటాలకి పునాది చేసుకొని ముందుకు వచ్చినటువంటి ఏరియా పట్టాల శ్రీరాములకి నాయకత్వం కింద అనంతపురం జిల్లాలో ముందుకు వచ్చిందని చాలామంది విరసం మీటింగుల్లో కానీ బుక్లెట్స్ కానీ అక్కడ ప్రింట్ చేసి చెప్పారండి. ఆ కారణంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని 78లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడినప్పుడు ఇతన్ని కమ్యూనిస్ట్ పార్టీ సభ్యునిగా గుర్తించి ఇతను చేసినటువంటి పోరాటాలు న్యాయమైన పోరాటాలని ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీ పట్టాల శ్రీరాముని ఓన్ చేసుకుందండి. ఆ రోజు నుంచి మా ఫ్యామిలీ పట్ల కొంత సానుభూతితో వ్యవహరించిన మాట ఫ్యాక్టేనండి. అయితే నేను ఏ పీపుల్స్ వార్ పార్టీలో నేను సభ్యుని కాదండి. పీపుల్స్ వార్ పార్టీ అనుబంధ సంస్థలు ఉన్నాయండి. ఇప్పుడు విరసం కానివ్వండి, ఈ ఆర్వైఎల్ కానివ్వండి, ఆర్ఎస్యు కానివ్వండి, రైతుకుల సంఘాలు కానివ్వండి, ఈ రైతుకుల సంఘాల్లో కూడా నేనే సభ్యుని కాదండి. ఈ వాస్తవాలు నేను పదే చాలాసార్లు సమాజానికి తెలియజేయాలని, అయితే మా ఫాదర్ అంత ఉన్నతమైనవన్నీ కాదు, నేను కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగేటువంటి అంత హక్కు కూడా, అంత నైతిక హక్కు నాకు లేదు. నేను కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగినని చెప్పుకొని బతకాల్సినటువంటి అవసరం నాకు లేదండి. పీపుల్స్ వార్ దళంలో మీరు పనిచేయడం వాస్తవం కదా? కాదండి. ఎందుకనంటే నేనేం చెప్తున్నానంటే నేను ఎప్పుడూ దళాల దగ్గరికి వెళ్ళలేదండి. మా ప్రాంతంలో అన్ని గ్రామాల్లో రైతాంగంతో పీపుల్స్ వార్ దళాలకి మంచి సంబంధాలు ఉంటాయండి. 50 ఎకరాలు ఉన్న రైతు భూమి ఉన్నటువంటి రైతు ఇంటికి పోయినా అన్నం పెడతారండి. 5 ఎకరాలు ఉన్న ఇంటికి పోయినా అన్నం పెడతారండి. పీపుల్స్ వార్ వాళ్ళకి అస్సలు భూమిలో ఇంటికి పోయినా కూడా అన్నం పెడతారండి. ఈ సన్నిహిత సంబంధాలు ఉన్నాయండి. మా గ్రామాల్లో జరిగినటువంటి కొన్ని సమస్యల్లో మంచి కార్యక్రమం అని మేము ఫీల్ అయినప్పుడు సపోర్ట్ చేశామండి. ఇది చెడు జరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ దృష్టికి తెచ్చామండి, పార్టీ వాళ్ళ దృష్టికి. సార్ ఇది చెడు జరుగుతుంది, మీరు ఇది మార్చుకోండి, మంచి పత్రాలు కాదని తెచ్చాం. మంచి జరుగుతున్నాడు, మంచి చేస్తున్నారు, ఎస్ ఓకే మంచిని చేయని అని అనుకున్నాం తప్ప నేను ఎప్పుడు దళంలో పనిచేయలేదు. ఇవన్నిటికీ కూడా ఒకటి నేను అడిగేది ఏంటంటే, నేను పదే తెలియజేస్తున్నా, ఇప్పుడు చర్చలు అనేటువంటి వాతావరణం మనకి రాష్ట్రంలో వచ్చిందండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఈరోజు రేపు నెలలోనో మళ్ళీ నెలలోనో 6 నెలలకైనా పబ్లిక్లోకి వస్తున్నారండి. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకటి నా మీద నెపమేసే వాళ్ళకి కూడా ఒకటి నేను అడిగేది, మొదల చెరువు నారాయణ రెడ్డిని చంపిన విషయంలో కానీ, చెన్నారెడ్డిని చంపిన విషయంలో కానీ, నేను పీడబ్ల్యూజీలో పనిచేసినట్టు కానీ, ఏ అనుబంధ సంఘాల్లో నేను పనిచేసినట్టుగా ఉంటే మీరు వాళ్ళు ఒకసారి ప్రశ్నించి మీరు క్లారిఫై చేసుకోండి. నేను చేయలేదు. చేయకోకుండా కూడా ఒకటేంటంటే, నేను 83లో మా తమ్ముడిని చంపేసిన తర్వాత నన్ను కూడా చంపుతారనేటువంటి భయానికి 1.5 సంవత్సరం కాలం మా ఊరికి రాకుండా మా బంధువుల దగ్గర ఉన్నమాట ఫ్యాక్ట్ అండి. మళ్ళా 84లో నేను ఇంటికి వచ్చానండి, మ్యారేజ్ చేసుకున్నానండి, 25 ఎకరాల ల్యాండ్ కొన్నానండి, బోర్ వేసుకున్నానండి, మంచి కొబ్బరి తోట పెట్టుకున్నానండి, బాగా పంట తీసుకుంటున్నానండి. నా బ్యాంకులో కోఆపరేటివ్ బ్యాంకులో 88లో నేను దాదాపు 1,35,000 రూపాయలు లోన్ చేసి ఒక ట్రాక్టర్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ అఫిషియల్గా చేసిన పనులండి, అనఫిషియల్గా ఉండి చేసిన పనులు కాదు. కానీ మీరు దళ కమాండర్గా ఉన్న దళంలో పనిచేశానని టీఆర్పీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇన్నయ్య చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. లేదండి, అది చాలా పొరపాటు. నేను ఎందుకనంటే ఇన్నయ్య గుంటకల్ ఏరియాలో ఆయన పనిచేసిన మాట ఫ్యాక్ట్ అండి. నాకు ఛాయాపురంలోను ధర్మపురి అనే ఏరియాలో ఊరకొండ చుట్టుపక్కల నాకు బంధువులు ఉన్నమాట ఫ్యాక్ట్ అండి. మా అమ్మ తరఫున బంధువులు ఉన్నారు. ఆ ప్రాంతాల్లో నేను ఉండేవాడిని. వీళ్ళు కలిసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళం. కానీ నేను ఎక్కడా కూడా పీపుల్స్ వార్ పార్టీలో కమిటీ నేను పనిచేయలేదండి. మీ మీద ఒక ముఠా నాయకుడిగా, ఫ్యాక్షనిస్ట్గా ముద్ర పట్టడానికి కారణం ఏంటని మీరు అనుకుంటారు? మీలో ఎటువంటి లోపం లేకుండా, మీరు ఎటువంటి తప్పు చేయకుండా ఎటువంటి ముద్ర పడింది మీ మీద అని మీరు అనుకుంటున్నారు? సార్ ఒక్క విషయం సార్ నేను అడిగేది, మీరు బాగా పరిశీలించండి అందరూ కూడా. ఇప్పుడు మన ఛానల్ ముందు కూర్చున్నాను, రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని వీక్షిస్తుంటారు. 89 కాలంలో మరి నేను 89 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి చేయని కారణంగా, అంటే చెన్నారెడ్డికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చినప్పుడు మా తండ్రిని చంపిన దాంట్లో పార్టిసిపేట్ అతను భాగస్వామి కాబట్టి అతనికి మేము కాంగ్రెస్ పార్టీకి చేయదలుచుకోలేదు. అనుకోని కారణాలు ఇచ్చా మేము టీడీపీకి తప్పనిసరిగా ఆ రోజు సపోర్ట్ చేయాల్సి వచ్చింది. టీడీపీ మా నియోజకవర్గంలో ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 90 మార్చిలో ఒకసారి, జూన్లో ఒకసారి, 2 సార్లు నన్ను చంపడానికి మళ్ళీ అటాక్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అప్పుడు 90 జూలైలో నేను మా ఊరు వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయాను.
బెంగళూరులో ఒక ఇల్లు తీసుకొని ఎవరికి తెలియకోకుండా 2 సంవత్సరాలు నేను బెంగళూరులో ఉన్నాను. 92 దాకా 92 దాకా బెంగళూరులో ఉండి 92 నాటికి కొంత ఏరియాలో పరిస్థితులు ప్రశాంతమైన తర్వాత నేను మళ్ళీ తిరిగి వచ్చాను. ఇంత లోపల జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే అక్కడ ధర్మవరంలో ఈ తమిళనాడు నుంచి ఒక 2 అమ్మాయిలు మిరపకాయ బజ్జీలు వేసుకొని బతుకోవడానికి సినిమా హాల్ దగ్గర అక్కడెక్కడ బయట పెట్టుకొని బతుకోవడానికి 2 అమ్మాయిలు ఇచ్చారు. ఈ చెన్నారెడ్డి కొడుకు అనేవాడు, చెన్నారెడ్డి చనిపోయిన తర్వాత 91 మే తర్వాత చెన్నారెడ్డి కొడుకు ఆ 2 అమ్మాయిల్ని తన అనుచరులు 10 మందితో తీసుకెళ్లి మార్కెట్ యార్డ్లో పెట్టి 10 మంది సామూహికంగా రేప్ చేశారు. ఫస్ట్ ఇన్సిడెంట్ అండి అది. తర్వాత రెండో ఇన్సిడెంట్ అండి, ఇంకా అట్లా తీసుకుంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ తీసుకుంటే వందలాది ఇన్సిడెంట్లు వచ్చాయండి అప్పుడు. అంటే ఒక ఇంజనీరు ఉద్యోగం కోసం ధర్మవరం టౌన్కి వచ్చారండి. ఆ ఇంజనీర్ ఉద్యోగ బాధ్యతలు రీత్యా అతను బయటికి వెళ్ళిపోతే ఆ అమ్మాయి మార్కెట్కి వెళ్తే కూరగాయలు తెచ్చుకోవడానికి ఆ అమ్మాయి అందంగా కనపడిందని చెప్పని ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చుకొని స్వయాన చెన్నారెడ్డి కొడుకు రమణారెడ్డి నివసిస్తున్నటువంటి ఇంట్లో పైన అప్స్టియర్లో పెట్టుకొని వారం రోజులు తన కామాన్ని తీర్చుకున్నాడు ఓబుల్ రెడ్డి. ఆ ఇంజనీర్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదండి, కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదండి. వాళ్ళ మదర్ను పోయి అడిగితే వాళ్ళ మదర్ కూడా అతన్ని ఆ అమ్మాయిని పంపించమని చెప్పలేదండి. వారం రోజులుగా అతను ఆ ఇంటి చుట్టూ పడిగాపులు పడి లాస్ట్కి వారం రోజుల తర్వాత ఆ అమ్మాయిని బ్లేడ్లతో గీసి చాకులతో గీసి అన్నీ చేసి ఆ అమ్మాయిని బయటకు పంపిస్తే ఆవిడ భార్యను పిలుచుకొని అతను ఆ టౌన్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తానండి. కూతురికి అనారోగ్య కారణాల వల్ల ఒక తండ్రి కూతురుని పిలుచుకొని ధర్మవరం టౌన్కి వచ్చాడండి. వస్తే డాక్టర్ ఏమన్నాయంటే మీరు పొద్దున్న టిఫిన్ చేయకనే కాఫీ దాక్కనే ఇవి మన రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, అంటే టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది, మీరు ఉదయం 5 గంటలకు వచ్చి టెస్టులు చేసుకోండి అని చెప్పాడండి. ఆ తండ్రి కూతురు ఇద్దరు ఒక లాడ్జ్లో రూమ్ తీసుకొని ఉన్నారండి ఆ పక్క పల్లెలు. ఈ గ్యాంగ్ అంతా తాగడానికి ఆ లాడ్జ్కి వచ్చిందండి. ఆ లాడ్జ్లో రూమ్ తీసుకొని తాగుతున్నారండి. పక్క రూమ్లో ఆ అమ్మాయి తండ్రి ఉండేది చూసి తండ్రిని ఈ కిటికీ కడ్డీలు కట్టేసి నోట్లో బట్టు పెట్టి తండ్రి చూస్తున్నాగా కూతురు రేపు చేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వందలండి. కుంటిమెద్ది విలేజ్ కాల్ చేశారండి. 150 ఇండ్లు వాల్మీకులు ఇండ్లండి. 150 ఇండ్లలో వరి కుప్పలు ఉన్నాయండి, వేరుశెనగ కుప్పలు ఉన్నాయండి, ఇంటి ముందర కోడి అన్ని రకాలైనటువంటి దానిని 150 ఇండ్లు పెట్రోల్ పోసి కాల్ చేశారండి. కొత్తగాదికుంట అనే విలేజ్ అండి. కొత్తగాదికుంట ఎస్సీ కాలనీను బోయా కాలనీ అందరూ ఆల్ విలేజ్ అండి. విలేజ్ని దాదాపు 250 ఇండ్లను కాల్ చేశారండి. ఏడుగురాలపల్లి అండి, ఏడుగురాలపల్లిని కాల్ చేశారండి. ఇలా రకరకాలైనటువంటి దౌర్జన్యాలు చేయడం. అదే టౌన్లో ఏఎస్ఎఫ్ స్టూడెంటు ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి స్టూడెంట్స్లో, వీళ్ళది ఎన్ఎస్ఎస్ అండి. స్టూడెంట్ ఎలక్షన్స్లో ఒక అబ్బాయి ఏఎస్ఎఫ్ తరఫున గెలిచాడని చెప్పని ఆ అబ్బాయిని గెలిచిన అబ్బాయిని తీసుకెళ్ళి వీళ్ళకి ఒక చెనిక్కాయ ఆడేటువంటి ఒక జిన్ను ఉంటుందండి. చెనిక్కాయ నుంచి పప్పు తీసే జిన్ను ఒకటి, వీళ్ళకి ఒక రిగ్ ఉంటుందండి, అంటే బోర్లు వేసుకునేటువంటి రిగ్ కూడా ఉంటుంది ఎవరికి, రమణారెడ్డి ఓబుల్ రెడ్డికి. ఆ అబ్బాయిని ఇట్లా నేల మీద పడుకోబెట్టి చెస్ట్ మీద డ్రిల్ చేస్తే బిట్టు తీసుకొచ్చి బతికిన అబ్బాయిని, చచ్చిపోయిన అబ్బాయిని కాదు, అది ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ అబ్బాయి శవాన్ని తీసుకొచ్చి 10 మంది చూడంగా బయటపడేశారు. ఇలా ఈ లిస్టులో చెప్పినట్టుగా దాదాపుగా రైల్వే ట్రాక్ మీద శవాలండి, నీళ్ళు లేని బావుల్లో శవాలండి, ధర్మవరం చెరువుల్లో శవాలండి. ఇంకో విషయం కూడా మీరు గమనించండి, ఈరోజు రికార్డెడ్గా ఉంటుంది. ధర్మవరంలో ఒక సర్కిల్ ఉందండి, జూనియర్ కాలేజు డిగ్రీ కాలేజ్ ఒకవైపు ఉంటుందండి, గర్ల్స్ హై స్కూల్ ఒకవైపు ఉంటుందండి, పోలీస్ స్టేషన్ ఒకవైపు ఉంటుందండి, ఈ ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లు ఒకవైపు ఉంటుందండి. ఆ సర్కిల్లో 91 నుంచి 94 దాకా ఎంతమంది అమ్మాయిలు డిగ్రీ కాలేజీకి వచ్చారు, ఎంతమంది అమ్మాయిలు జూనియర్ కాలేజీ వచ్చారు, 7th క్లాస్ దాటినటువంటి అమ్మాయిలు జూనియర్ గర్ల్స్ హై స్కూల్లో ఎంతమంది ఉన్నారు, ఆ స్ట్రెంత్ ఒకసారి చూద్దాం మనం. అంటే వాని కామానికి 12-13 సంవత్సరాల పిల్లలు ఎక్కడ బలైపోతారని తల్లిదండ్రులు స్కూల్ మాన్పించిన సంఘటనలు అండి. ఈ స్కూల్ మాన్పించేసి వేరే పట్టణాలకు పంపించి హాస్టల్స్లో పెట్టి వాళ్ళు కూడా పిల్లల చదువుల కోసం ఊర్లు మారి చదివించుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఆ పట్టణానికి వచ్చిందండి. ఇట్లా రకరకాలండి. చెన్నై కొత్తపల్లిని ఒక విలేజ్ అండి, రాయదుర్గం నారాయణప్ప అండి, అతను క్యాస్ట్ బై రెడ్డి అండి, అతను తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం అండి. తెలుగుదేశం పార్టీ జెండా కట్టొద్దు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. లేదయ్యా నేను 83 నుంచి రామారావు అభిమాన్ని,
తెలుగుదేశం పార్టీకి ఓటేస్తానని పాపానికి పొద్దున్నే శవం అండి, ఇంటి ముందర జెండా కట్టిన దానికి. చల్లాపల్లి నారాయణప్పండి, కురుబా కమ్యూనిటీ, పెద్ద రైతు అండి ఆయన. అతను తెలుగుదేశం పార్టీ రామారావు చోటు నుంచి 83 నుంచి తెలుగుదేశం పార్టీ అండి. ఆ విలేజ్ సర్పంచ్గా ఎన్నికయ్యాడండి. అతన్ని పోయి అడిగారండి వీళ్ళు, నువ్వు తెలుగుదేశం పార్టీకి చేయడానికి వీల్లేదు, కాంగ్రెస్ పార్టీకి చేయను. లేదు బాబు, మేము ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాం, మా అభిమానం అటువైపు ఉంటుంది, అభిమానం వైపు ఉండి ఓటు వైపు ఎలా వేస్తాం, ఇది మీరు ఒకసారి ఇట్లా అడగడం మంచిది కాదమ్మా, మీ పార్టీకి మీరు వచ్చే చేసుకోండి, మా పార్టీకి మంచిది. పొద్దున్నే శవమండి. రాత్రి 12 గంటలప్పుడు ఇంటి ముందర పోయి తలుపు తట్టారండి. ఎవరు బయట తలుపు తట్టేదంటే, ఏం పెద్ద నేనేలే అన్నాను. అతను ఏదంటే కొంత రైతాంగం నుంచి వచ్చిన మనిషి, పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు, 4th క్లాస్ 5th క్లాస్ చదువుకున్నది. టకాన్ని వాకిలు తీశాడు. వాకిలు తీస్తే ఇమ్మీడియట్గా పట్టుకొచ్చి లాగేసి నరికేసి. ఇట్లా రకరకాల ఇన్సిడెంట్స్ అండి. అంటే ధర్మవరం పట్టణము, ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాలు, కనగానపల్లి, రామగిరి, చెన్నగొత్తపల్లి, ఈ ప్రాంతాలు ఇవన్నీ చెన్నగొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి, పెనుగొండలోకి వస్తాయండి. ఇంకా ధర్మవరం రూరల్ ప్రాంతాల్లో ఇది ధర్మవరం నియోజకవర్గానికి వస్తాయండి. వీళ్ళు నివసించే ధర్మవరంలో అండి. ధర్మవరంలో ప్రధానంగా వృత్తి ఏంటంటే వీవర్స్ వృత్తి అండి. చాలామంది వీవర్స్ మగ్గాలు పెట్టుకొని నేసుకుంటుంటారండి. ఈ మగ్గాలు వచ్చినటువంటి శారీస్ని కొన్ని షాప్స్లో ఇవ్వడము, వాళ్ళకి కూలి ఇస్తారండి. ఈ షాప్స్లో ఇవి కలెక్ట్ చేసిన తర్వాత బెంగళూరు అక్కడ అమ్మడం, మెడ్రాసు, బెంగళూరు ఇక్కడ పెద్ద సెంటర్ అండి ఇది. శారీస్, ధర్మవరం శారీస్ అంటే, పట్టు శారీస్ అంటే మొత్తం వీళ్ళ పీరియడ్లో మొత్తం ధర్మవరం ఎకానమీ దెబ్బతిందండి. ఒకప్పుడు ధర్మవరం పట్టణంలో ఎట్లా ఉండేదంటే సినిమాకి ఫైనాన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేదండి. ఇక్కడ ధర్మవరం పట్టణంలో డబ్బులు అట్లా ఉండేవి. ఎవరి దగ్గర డబ్బు ఉన్నాయంటే వాడిని పిలిపించడం, 4 తన్నడం, 2 లక్షలు పంపించకపోతే మళ్ళీ పోయి ఇంటి మీద దాడి చేయడం, ఇవన్నీ జరుగుతుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసే కూడా పోలీసులు భయపడే పరిస్థితి ఆ రోజు. పటేల్ గారి విషయం గురించి చర్చ కొనసాగించబోయే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం అనంతపురం హత్య రాజకీయాలపై తెలుగుదేశం సీనియర్ నేత పరిటాల రవీంద్రతో చర్చ జరుగుతుంది. పరిటాల రవి గారు, అనంతపురంలో మహిళలపైన జరిగిన అత్యాచారాల గురించి, ఫ్యాక్షనిజం కారణంగా ప్రజలు పడిన ఇబ్బందుల గురించి మీరు చెప్పారు. కానీ మీరు కూడా ఒక ఫ్యాక్షన్ నాయకుడిగా ఎదిగారని, మీ చేతుల్లో 47 మంది దాకా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు హత్య చేయబడ్డారని, హత్యకు గురయ్యారని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మీరు కూడా అదే హత్య రాజకీయాల్ని జిల్లాలో కొనసాగించారని మీ మీద ఆరోపణ. సార్, ఆరోపణలు నేను కూడా వింటున్నాను. నేను ఎప్పుడూ ఏ స్థాయిలో కూడా నేను మండల ప్రెసిడెంట్ కావాలనో, ఎలక్షన్ రాజకీయాలకు రావాలనో, ఈవెన్ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా కావాలని అనుకున్నాను కాదు నేను. అయితే 94లో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల ఒత్తిడితో ప్రజలందరూ వచ్చేసి ఈ దుర్మార్గాలని అరికట్టకపోతే ఈ సొసైటీకి మనుగడ ఉండదు అనేటువంటి ఉద్దేశం ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు నేను తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి వచ్చాను. అంటే ఫ్యాక్షన్ ఎదుర్కోవడానికి ఫ్యాక్షనిజమే మార్గం అని మీరు అనుకుంటున్నారు? లేదు సార్, నేను అలా అనుకోవట్లేదు. ఆ రోజు వచ్చిన తర్వాత మేము డెమోక్రటిక్ ఫైట్ చేశాం కానీ అన్డెమోక్రటిక్ ఫైట్ చేయలేదు సార్ వాళ్ళ మీద. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్త్రీలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ చెల్లెల్లో, వాళ్ళ అన్నదమ్ములు చనిపోయినప్పుడు, వాళ్ళ యొక్క అవమానాలకు గురైనప్పుడు ఈ కక్షలు తీర్చుకునేటువంటి కల్చర్ ఒకటి రాయలసీమలో ఉందండి ఎక్కడన్నా కానీ. అంటే నాట్ ఓన్లీ ధర్మవరం సార్, మనం కర్నూలు తీసుకున్నా, కడప తీసుకున్నా, అన్నం చంపితే తమ్ముడు కక్ష తీసుకోవడం, తమ్ముడిని చంపితే అన్న కక్ష తీర్చుకోవడం అనేది ఒకటి ఉంది సార్. అలానే ధర్మవరంలో ఇంతమంది అమ్మాయిలు వాళ్ళ చేతుల్లో బలైనప్పుడు, ఇంతమంది అబ్బాయిలు, కొంతమంది యువకులు వాళ్ళ చేతుల్లో బలైపోయినప్పుడు, వాళ్ళ తల్లిగారు, తండ్రి గారు, కొడుకులో, తండ్రి చనిపోతే కొడుకు ఇలా కక్షలు తీసుకునేటువంటి అవకాశం ఒకటి వచ్చింది సార్ అక్కడ. ప్రస్తుతం అనంతపురంలో జరుగుతుంది కూడా అదే అని హోంమంత్రి చెప్తున్నారు, ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. కేవలం కక్షల్ని, పాత కక్షలు తీర్చుకోవడంలో భాగంగానే హత్యలు చేస్తారు. ఇది యాక్చువల్లీ సార్ 95, 96లో జరిగిన మాట ఫ్యాక్ట్ సార్. 96 తర్వాత ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ కానీ మేము కానీ వీటిని ప్రోత్సహించలేదు సార్. దీనిని ఎక్కడికక్కడ కొన్ని జరిగాయి సార్ రిటాలియేషన్స్. ఈ రిటాలియేషన్స్లో కొంతమంది చనిపోయిన మాట వాస్తవమే. దాదాపు 98 నుంచి 96 నుంచి సార్ దాదాపుగా ఇప్పటిదాకా 2004 దాకా అనంతపురంలో ఎక్కడ కానీ ఫ్యాక్షన్ ఇన్వాల్వ్ అయినటువంటి హత్యలు లేవు సార్. ఒకటి. ఇక రెండో విషయం తీసుకుంటే ప్రతిదానికి అక్కడ మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి, పెనుగొండ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ధర్మవరంలో జరిగినటువంటి అరాచకాలను అరికట్టడానికి మేము ముందుకు వచ్చాం కాబట్టి ప్రతిదాన్ని మాకు యాడ్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది సార్. దాదాపు 47 హత్యల్ని మీ హయాంలోనే జరిగినాయి, మీ ఆధ్వర్యంలో జరిగినాయి, మీ అనుచరుల ద్వారా, లేకపోతే మీకు మద్దతు ఇచ్చే ఆర్ఓసి
ద్వారా జరిగినాయి అని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు, ఒకటి సార్, మీ ఇప్పుడు- ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికీ 90 ముక్కలైంది సార్. 90 ముక్కలైనట్టుగా ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీ చీలినప్పుడు కొండపల్లి సీతారామయ్య, బండయ్య వీళ్ళు ఒక వైపు, మరి మిగతా పార్టీ అంతా ఒక వైపు పోయింది. కొండపల్లి సీతారామయ్య, బండయ్య తర్వాత అక్కడ ఉన్నటువంటి మా ప్రాంతంలో అప్పుడు సురేష్ అనే అతను ఆర్గనైజర్గా ఉన్నాడు. అతను ఆ ఏరియాలో ఆర్గనైజర్ ఉన్న కారణంగా మళ్ళీ అతను కొండపల్లి సీతారామయ్యతో, బండయ్యతో డిఫర్ అయినప్పుడు అతను ఆ ఏరియాలో ఈ ఏరియాలో ఏదో చేస్తానని చెప్పని వచ్చాడు. చేస్తామని వద్దని మేము చెప్పడం లేదు, చేయకుండా రమ్మని కూడా మేము పిలట్లేదు. అతను మా ప్రాంతంలో పనిచేసిన కారణంగా అతను తప్పులు చేయలేదు నేను చెప్పడం లేదు, అతని ఆర్గనైజేషన్లో తప్పు జరగలేదని నేను చెప్పట్లేదు, అతను చేసిందంత కరెక్ట్ అని కూడా నేను కానీ చెప్పట్లేదు. మీరు వినియోగించుకున్నారు మీ రాజకీయ ప్రత్యర్థుల్ని తుదముట్టించడానికి, మీ మీద కేసులు రాకుండా చూడటానికి ఒక లేదు నక్సలైట్ గ్రూప్ చేసినట్టుగా క్రియేట్ చేశారు మీరు. అలాంటి అవసరం నాకు లేదు సార్. అలా అన్డెమోక్రటిక్గా పోవాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ నేను ఏదైనా అట్లా చేయాలనుకుంటే నేను ఆర్ఓసీని ఉపయోగించుకోవాల్సిన అవసరం నాకు లేదు. కావలసినంత యూత్ అక్కడ ఏ సమస్య పైన రెచ్చగొట్టినా కూడా వాళ్ళు తిరిగి రిటాలియేషన్ ఇచ్చేటువంటి యూత్ ఉన్నారు. నాకు ఆర్ఓసీని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పకడ్బందీగా జరిగినటువంటి ప్రాపగండా అని నేను అంటున్నాను. కానీ దానివల్ల మీకు సంబంధించిన యూత్ ఆ చర్యలు చేపడితే వారి మీద కేసులు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక అండర్ గ్రౌండ్ నక్సలైట్ ఆర్గనైజేషన్ షెల్టర్ మీరు తీసుకుని వారి ద్వారా మీరు దాడులు చేయండి. లేదు సార్, అది చాలా తప్పు సార్. అది అంటే ముందు నుంచి కూడా మా ఏరియాలో పనిచేసిన కారణంగా ఇప్పుడు ఎటుంటుంది అంటే సార్, నీళ్ళలో కప్పలు ఉంటాయి, చేపలు ఉంటాయి సార్. నీళ్ళలో ఉన్న తర్వాత నీళ్ళు తాగినట్టు తక్కువ తాగినట్టు అన్నట్టు మా ప్రాంతంలో అతను పనిచేసినందువల్ల అతను నాకు అండగట్టేటువంటి అవకాశం ఎక్కువ వచ్చింది సార్. ఇక్కడ నాకు సంబంధం ఉంది. అయితే ఎన్ని సమస్యల్లో ఇప్పుడు అదే ఆర్ఓసీ వల్లే మా బంధువులతో కానీ మా స్నేహితులతో కానీ డబ్బులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఆ విషయంలో మేము కొట్లాడిన సంఘటనలు ఉన్నాయి. కొంతమంది మాకు కావాల్సిన కూడా వాళ్ళు దెబ్బతీసిన సంఘటనలు ఉన్నాయి. అవి ప్రామాణికంగా ముందుకు రాలేదు. ఈ ప్రాపగండ మాత్రం దీన్ని ఒక పని కట్టుకొని చేసేందువల్ల ఈ ప్రాపగండ ముందుకు వచ్చిందని నేను అంటున్నా. మీ ప్రత్యర్థులు ఇంకో అంశాన్ని కూడా చాలా ప్రధానంగా చెప్తాను. చెప్పండి. పరిటాల రవీంద్ర ఎప్పుడు మాట్లాడినా పేదవారి గురించి, పేదవారి కష్టాల గురించి మాట్లాడతారు. కానీ ఆయన స్వయంగా రాజకీయాల్లోకి వచ్చాక 400 నుంచి 500 కోట్ల రూపాయల దాకా ఆస్తులు పోగు చేసుకున్నారు. ఆయన అనుచరులు ఇంకా పెద్ద ఎత్తున ఆస్తులు పోగు చేసుకున్నారు. సార్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్. మా ఫాదర్ ఇచ్చిపోయినటువంటి ఆస్తితో సహా ఎవరైనా లేదు నా పేరిట ఎక్కడన్నా ఇండియాలో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ భారతదేశంలో ఉన్న బ్యాంకుల్లో కానీ వేరే దేశాల్లో ఉన్నటువంటి బ్యాంకు బ్యాలెన్స్లతో సహా 5 కోట్ల రూపాయలు నాకు ఇస్తే మొత్తం నేను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటాను సార్. ఇది చాలాసార్లు చాలా పత్రికలకి చెప్పడం జరిగింది. 11 ఎకరాల ఆస్తితో మీరు ప్రారంభమయ్యి అనేక కోట్ల రూపాయల ఆస్తి రాదు సార్. మా ఫాదర్కి మా తాతగారు ఇచ్చిన షేరు 65 ఏకర్స్. 65 ఏకర్స్ని నేను 65 ఏకర్స్గానే ఉంచాను. ఆ రోజు ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులు కానివ్వండి, ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతులు కానివ్వండి, ఆ రోజు రైతాంగం ఇబ్బంది పడిన మాట ఫ్యాక్టే. ఈరోజు మెన్యూస్ వాడడం కానీ డిఫరెంట్గా మేము చేసుకోవడం కానీ, బ్యాంక్స్ ఫెసిలిటీస్ రావడం కానీ, ట్రాక్టర్స్ రావడం కానీ, బోర్స్ రావడం కానీ, దీనివల్ల కొంత ఎకనామిక్ కండిషన్స్ డెవలప్ అయిన మాట ఫ్యాక్టే. అది కాకుండా సైడ్ బిజినెస్ చేసుకున్నాం మేము. గ్రానైట్ బిజినెస్ కొంతకాలం నేను ఒక 10 ఇయర్స్గా ఒక గ్రానైట్ బిజినెస్ కంపెనీలో ఒక 10 సంవత్సరాలుగా నేను ఒక షేర్ హోల్డర్గా ఉన్నాను. ఆ బిజినెస్లో నాకు కొంత డబ్బులు ఖర్చు వచ్చింది మాట. అది అఫిషియల్గా కూడా అన్అఫిషియల్గా కూడా కాదు నాకు. దీనివల్ల కొంత నా ఎకనామిక్ కండిషన్స్ మెరుగైన మాట ఫ్యాక్టే. ఇప్పుడు కూడా నా దగ్గర ఏదన్నా ఉండని 5 కోట్ల రూపాయలు ఎవరన్నా క్యాష్ ఇస్తే త్రూ అవుట్ మీరు ఎవరి పేరు మీద బినామీ పేరు ఉందన్నా. పరిటాల గారు 2 ఆరోపణలు ప్రధానంగా మీ మీద ఉన్నాయి. హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు, ఇతర సెటిల్మెంట్లు చేసి మీరు బాగా సంపాదించారని 2 ఆరోపణ. అనంతపురం జిల్లాలో ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులో మీరు వాటా తీసుకుంటారని, కమిషన్ తీసుకుంటారని చెప్పి దాని ద్వారా మీరు బాగా సార్ మీరు ఒకటి చెప్తాను నేను నీకు. ఒకసారి 94లో ఇలానే జరిగింది సార్. ఒక బస్సు దొంగతనం చేశారు సార్. బస్సు దొంగతనం చేసి లూటీ చేశారు మొత్తం అంతా. లూటీ చేసేసి దిగిపోయేదాడు పరిటాల రవి జిందాబాద్ అన్నారు. జనరల్గా ప్రజలంతా ఏమనుకున్నారు, పరిటాల రవి అనేవాడు ఒకడు ఉన్నాడు, వాని మనుషులు ఇలా చేస్తున్నారని అనుకున్నారు. అది కొంతకాలం తర్వాత తప్ప బయట రాలేదు అసలు ఏంటి ఎందుకు చేశారని. అంటే తమ డైవర్షన్ కోసం, తమ మీద కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కావడం కోసం అట్లాంటి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఈరోజు నేను హైదరాబాద్ వచ్చాను సార్. నేను కొనుక్కున్నది ఇంతవరకు హైదరాబాద్లో కష్టపడి కొనుక్కున్న 1 ఎకరం స్థలం. అది 14 లక్షల రూపాయలు కొనుక్కున్నాను నేను. ఇది మినహాయిస్తే నాకు అనంతపూర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏమన్నా కానీ ఇచ్చే సిద్ధంగా ఉంటారు. రెండోది నేను సెటిల్మెంట్స్ ఊరికి అనవసరంగా వాడిని సెటిల్ చేశాడు, ఈయన సెటిల్ చేశాడు. మొన్న లాస్ట్ ఒక 6 months బ్యాక్ అంజనా సిన్హా వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నప్పుడు 3 బ్యాచ్ల్ని మేము స్వయాన పట్టించాం నా పేరు చెప్పిన వాళ్ళని. వాళ్ళు ఎవరనంటే గుంటూరు, తర్వాత వరంగల్,
తర్వాత ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏంటంటే పటేల్ రవి చెప్పాడు ఈ ల్యాండ్ వదిలేయాలంట. పటేల్ రవి చెప్పాడు. ఇంకొక విషయం కూడా ఉందండి ఇక్కడ. ఒకసారి 98లో సారథి స్టూడియో దగ్గర ఒక 600 యాడ్స్ ఒకటి ఫెన్సింగ్ వేసాడండి. ఈ భూమి అమ్మబడును అని ఇది పెట్టాడు, బోర్డు పెట్టాడు. ఆ భూమి కావాలని ఒక అతను వెళ్ళాడు. అంటే ఏంటండి ఎవరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేసి అడిగాడు. అడిగితే ఎంత రేట్ అని ఇంత రేట్ అని చెప్పాడు. ఎవరిది ఈ భూమి అంటే పటేల్ రవిది అన్నాడు. ఈ భూమి కొనేకపోయిన అతను నాకు తెలుసు, నాకు తెలిసినంత మనిషి పోయాడు. పటేల్ రవిది నేను మాట్లాడుకుంటాను, నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వస్తే అన్నా నీ భూమి ఉందంట కదా, నాకు 600 గజాలు నాకు అమ్ముతావా అని అడిగాడు. అరే నా భూమి ఎక్కడుందా 600 గజాలు నువ్వు అంటే ఎక్కడానంటే పలానా చోట అన్నాడు. దాన్ని మొత్తంగా ఆరాధిస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కబ్జా పెట్టాడు దాన్ని, ఆ భూమిని 600 గజాలు. అతను ఎవరంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్. నేనేమంటున్నానంటే ఇప్పుడు కూడా మీ పేరును ఉపయోగించుకుని మీతో తప్పుడు పనులు చేస్తున్నారు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఏం చెప్తానంటే ఈ ఛానల్ ద్వారా చెప్తాను, నేను ఏ పంచాయతీలకే కానీ నేను ప్రత్యక్షంగా వచ్చి పలానా పంచాయతీ ఇలా చేయి అని చెప్పింటే నేను బాధ్యుడిని. వాళ్ళకున్న నష్టాన్ని నా ఆస్తిమైన కట్టిస్తాను. నా పేరు చెప్పి చేసిన వ్యక్తులకి పదే పేపర్ రూపకాన్ని ప్రకటనలు ఇచ్చాను, అధికారులు చెప్పాను, నేను చేయగలను చేశాను. ఇప్పుడు కూడా లేరు అనుకోవడం తప్పు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో అంటే పరిటాల రవికి ఒక ఇమేజ్ ఉంది, పరిటాల రవి ఎంబటి క్యాడర్ ఉంటారు, పరిటాల రవి ఎంబటి ఇట్లా చేస్తాడని చెప్పని ఒక ప్రత్యర్థులు కానివ్వండి, డబ్బులకు స్వార్థం కలిగేటువంటి వ్యక్తులు కానివ్వండి, మరి ఈ లంపెన్ బ్యాచెస్ కానివ్వండి, ఇలా పేరు చెప్పుకునే అవకాశం ఎక్కువ ఉంది. నేను ఏ ఒక్క పంచాయతీని నేను ఫలానా పంచాయతీ మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఉందంట మీరు ఏం చేస్తారని చెప్పని నేను తేల్చిన సంఘటన ఏదైనా ఉంటే ఒకటి. ఇప్పుడు నేను నా ప్రాబ్లమ్స్లో నా నియోజకవర్గం చూసుకోవడం, నా జిల్లా చూసుకోవడము, చుట్టపు సూపుగా నెలకోసారి 10 నెలకోసారి వచ్చి హైదరాబాద్లో 5 రోజులు 10 రోజులు ఉండిపోయేవాడిని. నేను సెటిల్మెంట్స్ చేయడం అనేది దుర్లభం, అసాధ్యం కాని విషయం. నేను ఫ్రీగా మూమెంట్ ఉండదు, నేను ఫ్రీగా ఎక్కడ కూర్చోలేను, ఏ సైట్కి వెళ్ళలేను. ఒకవేళ అట్లాంటి ఎవరన్నా ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉంటే ఏమయ్యా రవి నువ్వు పలానా రోజు వచ్చి పలానా చోట నువ్వు నాకు పంచాయతీ చేసావు, మరి దీనికి బాధ్యత కాదు, రేపు మీ ఆఫీస్కి లెటర్ రాయమందాం. వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళు ఉంటే మీ ఆఫీస్కి లెటర్ రాసి మీకే రాయనివ్వండి, మీ పేరు పెట్టి రాయనివ్వండి. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం నన్ను పిలుచండి, నేను వస్తాను. వాళ్ళకి ఏదైనా నా నుంచి నష్టం జరిగింది నేను కట్టడానికి సిద్ధం. పటేల్ రవి గారు, మీకు సారథి స్టూడియో సమీపంలో ఉన్న భూమి వివాదం గురించి మీకు తెలుసు. ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన మైనారిటీ నాయకుడు హత్యకు గురయ్యాడు. హత్య కిరాయి హంతకులతో జరిగింది. కృష్ణా జిల్లా నుంచి హంతకులు తీసుకొచ్చారు. మీ అనుచరులే ఆ భూమి ఆక్రమించడానికి ఆ వ్యక్తిని హత్య చేశాడన్న ఆరోపణ చాలా ప్రధానంగా వినిపించింది. సార్ దీంట్లో ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు మీరు ఇంత పెద్ద స్టూడియో పెట్టారు, మీ దగ్గర చాలామంది పనిచేస్తున్నారు, రిపోర్టర్స్గా కానీ ఇంకోరు కానీ. వీళ్ళని మీరు పోషించడం మీ బాధ్యత. వాళ్ళ యొక్క చేసేసరి సర్వీస్ వాళ్ళ నుంచి తీసుకోవడం అనేది మీరు ఆశిస్తారు. ఇది కాకుండా అవుట్ సైడ్ ది ఏరియాలో మీరు ఏదైనా వాళ్ళు తప్పులు చేశారనుకోండి, దానింటికి మీరు బాధ్యతలు అవుతారా? ఒకటి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీ స్టూడియోలోనే ఒక రిపోర్టర్గా పనిచేసే వ్యక్తి అవుట్ ఆఫ్ ది వే బయట పోయి ఏదన్నా నేను TV9 రిపోర్టర్ని అని చెప్పానని ఎక్కడన్నా ఇది చేశాడనుకోండి, దానికి మీరు బాధ్యత వహిస్తారా? అనుచరులుగా ఉండి కాదు సార్, యాక్షన్ ఇట్లాంటి అకృత్యాలకు పాల్పడిన వారి మీద మీరు చర్య తీసుకుని దూరం చేసిన ఉదాహరణలు ఏముంది? ఈ కేసులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నా దగ్గర రారు, మీరు నమ్ముతారో నమ్మరు. అతను వెంకటేశ్వరరావు అని అతను చేశాడు. అతను నేను మొట్టమొదటిగా హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఆహ్వాన్ హోటల్లో దిగేవాడిని రూమ్స్ తీసుకొని. అతను ఆహ్వాన్ హోటల్లో మేనేజర్. అప్పుడు అతనితో నాకు ముఖపరిచయం ఉన్నటువంటి మాట ఫ్యాక్టరీ నేను ఒప్పుకుంటా కాదని అంటాను, అతను మేనేజర్ కాబట్టి. అతను తర్వాత ఇలా డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు దాదాపు నేను అతను వదులుకొని దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు అందరికీ తెలుసు. అతను మళ్ళీ అందరూ అన్ని చోట్ల తిరుగుతుంటాడు. మోహన్ బాబు దగ్గర తిరుగుతుంటాడు, మిగతా ఇండస్ట్రీ ఇక్కడ తిరుగుతుంటాడు, మిగతా సైట్లో అతను బిజినెస్సే అది. నేను అతను వదులుకున్నాను లేదనేది మీరు ప్రాక్టికల్గా చూడండి, మీరు పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ చూడండి అతను ఏం చెప్పాడు అనేది. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం అనంతపురం హత్య రాజకీయాలపై తెలుగుదేశం సీనియర్ నేత పరిటాల రవీంద్రతో చర్చ జరుగుతుంది. పరిటాల రవి గారు, అనంతపురంలో మహిళలపైన జరిగిన అత్యాచారాల గురించి, ఫ్యాక్షనిజం కారణంగా ప్రజలు పడిన ఇబ్బందుల గురించి మీరు చెప్పారు. కానీ మీరు కూడా ఒక ఫ్యాక్షన్ నాయకుడిగా ఎదిగారని, మీ చేతుల్లో 47 మంది దాకా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు హత్య చేయబడ్డారని, హత్యకు గురయ్యారని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మీరు కూడా అదే హత్య రాజకీయాల్ని జిల్లాలో కొనసాగించారని మీ మీద ఆరోపణ. సార్ ఆరోపణలు నేను కూడా వింటున్నాను. నేను ఎప్పుడూ ఏ స్థాయిలో కూడా నేను మండల ప్రెసిడెంట్ కావాలనో, ఎలక్షన్ రాజకీయాలకు రావాలనో,
ఈవెన్ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా కావాలని అనుకున్నాను కాదు నేను. అయితే 94లో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల ఒత్తిడితో ప్రజలందరూ వచ్చేసి ఈ దుర్మార్గాలని అరికట్టకపోతే ఈ సొసైటీకి మనుగడ ఉండదు అనేటువంటి ఉద్దేశం ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు నేను తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి వచ్చాను. అంటే ఫ్యాక్షన్ ఎదుర్కోవడానికి ఫ్యాక్షనిజమే మార్గం అని మీరు అనుకుంటున్నారు? లేదు సార్, నేను అలా అనుకోవట్లేదు. ఆ రోజు వచ్చిన తర్వాత మేము డెమోక్రటిక్ ఫైట్ చేశాం కానీ అన్డెమోక్రటిక్ ఫైట్ చేయలేదు సార్ వాళ్ళ మీద. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్త్రీలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు చనిపోయినప్పుడు, వాళ్ళ యొక్క అవమానాలకు గురైనప్పుడు ఈ కక్షలు తీర్చుకునేటువంటి కల్చర్ ఒకటి రాయలసీమలో ఉందండి ఎక్కడన్నా కానీ. అంటే నాట్ ఓన్లీ ధర్మవరం సార్, మనం కర్నూలు తీసుకున్నా, కడప తీసుకున్నా, అన్నం చంపితే తమ్ముడు కక్ష తీసుకోవడం, తమ్ముడిని చంపితే అన్న కక్ష తీర్చుకోవడం అనేది ఒకటి ఉంది సార్. అలానే ధర్మవరంలో ఇంతమంది అమ్మాయిలు వాళ్ళ చేతుల్లో బలైనప్పుడు, ఇంతమంది అబ్బాయిలు, కొంతమంది యువకులు వాళ్ళ చేతుల్లో బలైపోయినప్పుడు, వాళ్ళ తల్లిగారో తండ్రి గారో కొడుకులో, తండ్రి చనిపోతే కొడుకు ఇలా కక్షలు తీసుకునేటువంటి అవకాశం ఒకటి వచ్చింది సార్ అక్కడ. ప్రస్తుతం అనంతపురంలో జరుగుతుంది కూడా అదే అని హోంమంత్రి చెప్తున్నారు, ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. కేవలం కక్షల్ని, పాత కక్షలు తీర్చుకోవడంలో భాగంగానే హత్యలు చేస్తారు. ఇది యాక్చువల్లీ సార్ 95, 96లో జరిగిన మాట ఫ్యాక్ట్ సార్. 96 తర్వాత ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ కానీ మేము కానీ వీటిని ప్రోత్సహించలేదు సార్. దీనిని ఎక్కడికక్కడ కొన్ని జరిగాయి సార్ రిటాలియేషన్స్. ఈ రిటాలియేషన్స్లో కొంతమంది చనిపోయిన మాట వాస్తవమే. దాదాపు 98 నుంచి 96 నుంచి సార్ దాదాపుగా ఇప్పటిదాకా 2004 దాకా అనంతపురంలో ఎక్కడ కానీ ఫ్యాక్షన్ ఇన్వాల్వ్ అయినటువంటి హత్యలు లేవు సార్. ఒకటి. ఇక రెండో విషయం తీసుకుంటే ప్రతిదానికి అక్కడ మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి, పెనుగొండ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ధర్మంలో జరిగినటువంటి అరాచకాలను అరికట్టడానికి మేము ముందుకు వచ్చాం కాబట్టి ప్రతిదాన్ని మాకు యాడ్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది సార్. దాదాపు 47 హత్యల్ని మీ హయాంలోనే జరిగినాయి, మీ ఆధ్వర్యంలో జరిగినాయి, మీ అనుచరుల ద్వారా లేకపోతే మీకు మద్దతు ఇచ్చే ఆర్ఓసి ద్వారా జరిగినాయి అని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు, మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికీ 90 ముక్కలైంది సార్. 90 ముక్కలైనట్టుగా ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీ చీలినప్పుడు కొండపల్లి సీతారామయ్య, బండయ్య వీళ్ళు ఒక వైపు, మరి మిగతా పార్టీ అంతా ఒక వైపు పోయింది. కొండపల్లి సీతారామయ్య, బండయ్య తర్వాత అక్కడ ఉన్నటువంటి మా ప్రాంతంలో అప్పుడు సురేష్ అనే అతను ఆర్గనైజర్గా ఉన్నాడు. అతను ఆ ఏరియాలో ఆర్గనైజర్ ఉన్న కారణంగా మళ్ళీ అతను కొండపల్లి సీతారామయ్యతో, బండయ్యతో డిఫర్ అయినప్పుడు అతను ఆ ఏరియాలో ఈ ఏరియాలో ఏదో చేస్తానని చెప్పని వచ్చాడు. చేస్తామన్నోళ్ళని వద్దని మేము చెప్పడం లేదు, చేయకుండా వాళ్ళని రమ్మని కూడా మేము పిలట్లేదు. అతను మా ప్రాంతంలో పనిచేసిన కారణంగా అతను తప్పులు చేయలేదు నేను చెప్పడం లేదు, అతని ఆర్గనైజేషన్లో తప్పులు జరగలేదని నేను చెప్పట్లేదు, అతను చేసిందంత కరెక్ట్ అని కూడా నేను చెప్పాను. కానీ మీరు వినియోగించుకున్నారు మీ రాజకీయ ప్రత్యర్థుల్ని తుదముట్టించడానికి, మీ మీద కేసులు రాకుండా చూడటానికి ఒక నక్సలైట్ గ్రూప్ చేసినట్టుగా క్రియేట్ చేశారు మీరు. అలాంటి అవసరం నాకు లేదు సార్. అలా అన్డెమోక్రటిక్గా పోవాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ నేను ఏదైనా అట్లా చేయాలనుకుంటే నేను ఆర్ఓసిని ఉపయోగించుకోవాల్సిన అవసరం నాకు లేదు. కావలసినంత యూత్ అక్కడ ఏ సమస్య పైన రెచ్చగొట్టినా కూడా వాళ్ళు తిరిగి రిటాలియేషన్ ఇచ్చేటువంటి యూత్ ఉన్నారు. నాకు ఆర్ఓసిని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పకడ్బందీగా జరిగినటువంటి ప్రాపగండా అని నేను అంటున్నాను. కానీ దానివల్ల మీకు సంబంధించిన యూత్ చర్యలు చేపడితే వారి మీద కేసులు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక అండర్ గ్రౌండ్ నక్సలైట్ ఆర్గనైజేషన్ షెల్టర్ మీరు తీసుకుని వారి ద్వారా మీరు దాడులు చేయండి. లేదు సార్, అది చాలా తప్పు సార్. అది అంటే ముందు నుంచి కూడా మా ఏరియాలో పనిచేసిన కారణంగా ఇప్పుడు ఎట్లుంటుంది అంటే సార్, నీళ్ళలో కప్పలు ఉంటాయి, చేపలు ఉంటాయి సార్. నీళ్ళలో ఉన్న తర్వాత నీళ్ళు తాగినట్టు తాగినట్టు అన్నట్టు మా ప్రాంతంలో అతను పనిచేసేందువల్ల అతను నాకు అండగట్టేటువంటి అవకాశం ఎక్కువ వచ్చింది సార్. ఇక్కడ నాకు సంబంధం ఉంది. అయితే ఎన్ని సమస్యల్లో ఇప్పుడు అదే ఆర్ఓసి వల్లే మా బంధువులతో కానీ మా స్నేహితులతో కానీ డబ్బులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఆ విషయంలో మేము కొట్లాడిన సంఘటనలు ఉన్నాయి. కొంతమంది మాకు కావాల్సిన కూడా వాళ్ళు దెబ్బతీసిన సంఘటనలు ఉన్నాయి. అవి ప్రామాణికంగా ముందుకు రాలేదు. ఈ ప్రాపగండ మాత్రం దీన్ని ఒక పని కట్టుకొని చేసేందువల్ల ఈ ప్రాపగండ ముందుకు వచ్చిందని నేను అంటున్నా. మీ ప్రత్యర్థులు ఇంకో అంశాన్ని కూడా చాలా ప్రధానంగా చెప్తున్నారు. పరిటాల రవీంద్ర ఎప్పుడు మాట్లాడినా పేదవారి గురించి, పేదవారి కష్టాల గురించి మాట్లాడతారు. కానీ ఆయన స్వయంగా రాజకీయాల్లోకి వచ్చాక 400 నుంచి 500 కోట్ల రూపాయల దాకా ఆస్తులు పోగు చేసుకున్నారు. ఆయన అనుచరులు ఇంకా పెద్ద ఎత్తున ఆస్తులు పోగు చేసుకున్నారు. సార్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్. మా ఫాదర్ ఇచ్చిపోయినటువంటి ఆస్తితో సహా ఎవరైనా లేదు నా పేరిట ఎక్కడన్నా ఇండియాలో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ భారతదేశంలో ఉన్న బ్యాంకుల్లో కానీ వేరే దేశాల్లో ఉన్నటువంటి బ్యాంకు బ్యాలెన్స్లతో సహా 5 కోట్ల రూపాయలు నాకు ఇస్తే మొత్తం నేను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటాను సార్. ఇది చాలాసార్లు చాలా పత్రికలకి చెప్పడం జరిగింది. 11 ఎకరాల ఆస్తితో మీరు ప్రారంభమయ్యే అనేక కోట్ల రూపాయలు రాదు సార్. మా ఫాదర్కి మా తాతగారు ఇచ్చిన షేరు 65 acres.
65 ఏకర్స్ నేను 65 ఏకర్స్గానే ఉంచాను. ఆ రోజు ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులు కానివ్వండి, ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతులు కానివ్వండి, ఆ రోజు రైతాంగం ఇబ్బంది పడిన మాట ఫ్యాక్టే. ఈరోజు మెన్యూస్ వాడడం కానీ, డిఫరెంట్గా మేము చేసుకోవడం కానీ, బ్యాంక్స్ ఫెసిలిటీస్ రావడం కానీ, ట్రాక్టర్స్ రావడం కానీ, బోర్స్ రావడం కానీ, దీనివల్ల కొంత ఎకనామిక్ కండిషన్స్ డెవలప్ అయిన మాట ఫ్యాక్టే. అది కాకుండా సైడ్ బిజినెస్ చేసుకున్నాం మేము. గ్రానైట్ బిజినెస్ కొంతకాలం నేను ఒక 10 ఇయర్స్గా ఒక గ్రానైట్ బిజినెస్ కంపెనీలో ఒక 10 సంవత్సరాలుగా నేను ఒక షేర్ హోల్డర్గా ఉన్నాను. ఆ బిజినెస్లో నాకు కొంత డబ్బులు ఖర్చు వచ్చింది మాట. అది అఫిషియల్గా కూడా, అన్అఫిషియల్గా కూడా కాదు నాకు. దీనివల్ల కొంత నా ఎకనామిక్ కండిషన్స్ మెరుగైన మాట ఫ్యాక్టే. ఇప్పుడు కూడా నా దగ్గర ఏదన్నా ఉండని 5 కోట్ల రూపాయలు ఎవరన్నా క్యాష్ ఇస్తే త్రూ అవుట్ మీరు ఎవరి పేరు మీద బినామీ పేరు ఉందన్నా. పట్టాలరావు గారు, 2 ఆరోపణలు ప్రధానంగా మీ మీద ఉన్నాయి. హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు, ఇతర సెటిల్మెంట్లు చేసి మీరు బాగా సంపాదించారని 2 ఆరోపణ. అనంతపురం జిల్లాలో ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులో మీరు వాటా తీసుకుంటారని, కమిషన్ తీసుకుంటారని చెప్పి దాని ద్వారా మీరు బాగా. సార్ మీరు ఒకటి చెప్తాను నేను నీకు. ఒకసారి 94లో ఇలానే జరిగింది సార్. ఒక బస్సు దొంగతనం చేశారు సార్. బస్సు దొంగతనం చేసి లూటీ చేశారు మొత్తం అంతా. లూటీ చేసేసి దిగిపోయేదాడు పరిటాల రవి జిందాబాద్ అన్నారు. జనరల్గా ప్రజలంతా ఏమనుకున్నారు, పరిటాల రవి అనేవాడు ఒకడు ఉన్నాడు, వాని మనుషులు ఇలా చేస్తున్నారని అనుకున్నారు. అది కొంతకాలం తర్వాత తప్ప బయట రాలేదు అసలు ఏంటి ఎందుకు చేశారని. అంటే తమ డైవర్షన్ కోసం, తమ మీద కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కావడం కోసం అట్లాంటి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఈరోజు నేను హైదరాబాద్ వచ్చాను సార్. నేను కొనుక్కున్నది ఇంతవరకు హైదరాబాద్లో కష్టపడి కొనుక్కున్నది 1 ఎకరం స్థలం. అది 14 లక్షల రూపాయలు కొనుక్కున్నాను నేను. ఇది మినహాయిస్తే నాకు అనంతపూర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏమన్నా కానీ ఇచ్చే సిద్ధంగా ఉంటారు. రెండోది నేను సెటిల్మెంట్స్ ఊరికి అనవసరంగా వాడిని సెటిల్ చేశాడు, ఈయన సెటిల్ చేశాడు. మొన్న లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ అంజనా సిన్హా వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నప్పుడు 3 బ్యాచ్ల్ని మేము స్వయాన పట్టించాం నా పేరు చెప్పిన వాళ్ళని. వాళ్ళు ఎవరనంటే గుంటూరు, తర్వాత వరంగల్, తర్వాత ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఏంటంటే పరిటాల రవి చెప్పాడు ఈ ల్యాండ్ వదిలేయాలంట. పరిటాల రవి చెప్పాడు. ఇంకొక విషయం కూడా ఉందండి ఇక్కడ. ఒకసారి 98లో సారథి స్టూడియో దగ్గర ఒక 600 యాడ్స్ ఒకటి ఫెన్సింగ్ వేసాడండి. ఈ భూమి అమ్మబడును అని ఇది పెట్టాడు, బోర్డు పెట్టాడు. ఆ భూమి కావాలని ఒక అతను వెళ్ళాడు. అంటే ఏంటండి ఎవరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేసి అడిగాడు. అడిగితే ఎంత రేట్ అని, ఇంత రేట్ అని చెప్పాడు. ఎవరిది ఈ భూమి అంటే పరిటాల రవిది అన్నాడు. ఈ భూమి కొనేకపోయిన అతను నాకు తెలుసు, నాకు తెలిసినంత మనిషి పోయాడు. పరిటాల రవితే నేను మాట్లాడుకుంటాను నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వస్తే అన్నా నీ భూమి ఉందంట కదా, నాకు 600 గజాలు నాకు అమ్ముతావా అని అడిగాడు. అరే నా భూమి ఎక్కడుందా 600 గజాలు నువ్వు అంటే ఎక్కడానంటే పలానా చోట అన్నాడు. దాన్ని మొత్తంగా ఆరాధిస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కబ్జా పెట్టాడు దాన్ని, ఆ భూమిని 600 గజాలు. అతను ఎవరంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్. నేనేమంటున్నానంటే ఇప్పుడు కూడా మీ పేరును ఉపయోగించుకుని మీతో తప్పుడు పనులు చేస్తున్నారు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఏం చెప్తానంటే ఈ ఛానల్ ద్వారా చెప్తాను, నేను ఏ పంచాయతీలకే కానీ నేను ప్రత్యక్షంగా వచ్చి పలానా పంచాయతీ ఇలా చేయి అని చెప్పింటే నేను బాధ్యునే. వాళ్ళకున్న నష్టాన్ని నా ఆస్తమైన కట్టిస్తాను. నా పేరు చెప్పి చేసిన వ్యక్తులకి పదే పేపర్ రూపకంగా ప్రకటనలు ఇచ్చాను, అధికారులకు చెప్పాను, నేను చేయగలను చేశాను. ఇప్పుడు కూడా లేరు అనుకోవడం తప్పు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో అంటే పరిటాల రవికి ఒక ఇమేజ్ ఉంది, పరిటాల రవి ఎంబటి క్యాడర్ ఉంటారు, పరిటాల రవి ఎంబటి ఇట్లా చేస్తాడని చెప్పని ఒక ప్రత్యర్థులు కానివ్వండి, డబ్బులకు స్వార్థం కలిగేటువంటి వ్యక్తులు కానివ్వండి, మరి ఈ లంపెన్ బ్యాచెస్ కానివ్వండి, ఇలా పేరు చెప్పుకునే అవకాశం ఎక్కువ ఉంది. నేను ఏ ఒక్క పంచాయతీని నేను ఫలానా పంచాయతీ మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఉందంట మీరు ఏం చేస్తారని చెప్పని నేను తేల్చిన సంఘటన ఏదైనా ఉంటే ఒకటి. ఇప్పుడు నేను నా ప్రాబ్లమ్స్లో నా నియోజకవర్గం చూసుకోవడం, నా జిల్లా చూసుకోవడము, చుట్టపు సూపుగా నెలకోసారి 10 నెలకోసారి వచ్చి హైదరాబాద్లో 5 రోజులు 10 రోజులు ఉండిపోయేవాడిని. నేను సెటిల్మెంట్స్ చేయడం అనేది దుర్లభం, అసాధ్యం కాని విషయం. నేను ఫ్రీగా మూమెంట్ ఉండదు నాకు, నేను ఫ్రీగా ఎక్కడ కూర్చోలేను, ఏ సైట్కి వెళ్ళలేను. ఒకవేళ అట్లాంటి ఎవరన్నా ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉంటే ఏమయ్యా రవి నువ్వు పలానా రోజు వచ్చి పలానా చోట నువ్వు నాకు పంచాయతీ చేసావు, బట్ దీనికి బాధ్యత కాదు, రేపు మీ ఆఫీస్కి లెటర్ రాయమందాం. వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళు ఉంటే మీ ఆఫీస్కి లెటర్ రాసి మీకే రాయనివ్వండి, మీ పేరు పెట్టి రాయనివ్వండి. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ సార్ నన్ను పిలుచండి, నేను వస్తాను. వాళ్ళకి ఏదైనా నా నుంచి నష్టం జరిగింది నేను కట్టడానికి సిద్ధం. పరిటాల రవి గారు, మీకు సారథి స్టూడియో సమీపంలో ఉన్న భూమి వివాదం గురించి మీకు తెలుసు. ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన మైనారిటీ నాయకుడు హత్యకు గురయ్యాడు. హత్య కిరాయి హంతకులతో జరిగింది. కృష్ణా జిల్లా నుంచి హంతకులు తీసుకొచ్చారు. మీ అనుచరులే ఆ భూమి ఆక్రమించడానికి ఆ వ్యక్తిని హత్య చేశాడన్న ఆరోపణ చాలా ప్రధానంగా వినిపించింది. సార్ దీంట్లో ఒకటి చెప్తాను సార్,
ఇప్పుడు మీరు ఇంత పెద్ద స్టూడియో పెట్టారు, మీ దగ్గర చాలామంది పనిచేస్తున్నారు, రిపోర్టర్స్గా కానీ ఇంకోరు పని. వీళ్ళని మీరు పోషించడం మీ బాధ్యత, వాళ్ళ యొక్క చేసేసరి సర్వీస్ వాళ్ళ నుంచి తీసుకోవడం అనేది మీరు ఆశిస్తారు. ఇది కాకుండా అవుట్ సైడ్ ది ఏరియాలో మీరు ఏదైనా వాళ్ళు తప్పులు చేశారనుకోండి, దాన్నింటికి మీరు బాధ్యతలు అవుతారా? ఒకటి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీ స్టూడియోలోనే ఒక రిపోర్టర్గా పనిచేసే వ్యక్తి అవుట్ ఆఫ్ ది వే బయట పోయి ఏదన్నా నేను TV9 రిపోర్టర్ని అని చెప్పానని ఎక్కడన్నా ఇది చేశాడు అనుకోండి, దానికి మీరు బాధ్యత వహిస్తారా? మీ అనుచరులుగా ఉండి కాదు సార్, యాక్షన్ ఇట్లాంటి అకృత్యాలకు పాల్పడిన వారి మీద మీరు చర్య తీసుకుని దూరం చేసిన ఉదాహరణలు ఏముంది? ఈ కేసులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నా దగ్గర రారు, మీరు నమ్ముతారో నమ్మరు. అతను వెంకటేశ్వరరావు అని అతను చేశాడు. అతను నేను మొట్టమొదటిగా ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఆహ్వాన్ హోటల్లో దిగేవాడిని రూమ్స్ తీసుకొని. అతను ఆహ్వాన్ హోటల్లో మేనేజర్. అప్పుడు అతనితో నాకు ముఖపరిచయం ఉన్నటువంటి మాట ఫ్యాక్టరీ నేను ఒప్పుకుంటా కాదని అంటాను, అతను మేనేజర్ కాబట్టి. అతను తర్వాత ఇలా డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు దాదాపు నేను అతను వదులుకొని దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు అందరికీ తెలుసు. అతను మళ్ళీ అందరూ అన్ని చోట్ల తిరుగుతుంటాడు. మోహన్ బాబు దగ్గర తిరుగుతుంటాడు, మిగతా ఇండస్ట్రీ ఇక్కడ తిరుగుతుంటాడు, మిగతా సైట్లో అతను బిజినెస్సే అది. నేను అతను వదులుకున్నాను లేదనేది మీరు ప్రాక్టికల్గా చూడండి, మీరు పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ చూడండి అతను ఏం చెప్పాడు అనేది. మీరు ఒక రాబిన్ హుడ్ హీరోలా ఏదైతే ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నాయో, మహిళలపైన దాడులు జరుగుతున్నాయో, పేదలకు అన్యాయం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా నిలబడతానని చెప్పి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ క్రమంగా మీ ఇమేజ్ ఒక ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ అయింది, ఒక ముఠా నాయకుడు ఇమేజ్గా మారింది. ఈ ఇమేజ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సార్ ఒకటి, నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి సార్. నాకున్న అలవాటు ఓన్లీ సిగరెట్ సార్. నేను మందు తాగడం కానీ, అమ్మాయిల్ని చేయడం కానీ, పేకాట ఆడడం కానీ నాకు ఏ కల్చర్ లేదు సార్. స్ట్రైట్గా బిహేవ్ చేయడమే నాకు ఉన్నటువంటి బ్యాడ్ సార్. తర్వాత ఈ స్ట్రైట్గా మాట్లాడడం అనేది చాలామందిని శత్రువులను కూడా తీసుకొస్తుంది. నేను కొంతమందిని దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరన్నా నేను నా మీద ఆరోపణ చేస్తే నేను కేర్లెస్ సార్, నేను లెక్క చేయని వాళ్ళని. ఎందుకు లెక్క చేయనంటే నాకు కావాల్సింది ప్రజలు కానీ కాంగ్రెస్ వాళ్ళు కాదు అని అనుకునేవాడిని నేను. ఇట్లా కొంత ప్రచారాన్ని ప్రాపగాన్ని తీసుకొచ్చిన మాట ఫ్యాక్టే. దీంట్లో మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను సార్. ఇప్పుడు 94లో నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు నాకు 24,000 ఓట్ల మెజార్టీ వచ్చింది సార్. 24,000 మెజార్టీ ఎప్పుడు తగ్గలేదు సార్ నాకు. ఆ కొత్తగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 96లో మళ్ళీ నేను రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేశాను సార్. 30,000 ఓట్లు వచ్చాయి సార్. ఆ రోజు రవి రిగ్ చేశాడన్నారు సార్. మళ్ళా 99లో 40,000 ఓట్లు వచ్చాయి సార్. ఇంకా 10,000 ఓట్లు రవి రిగ్ చేశాడన్నారు సార్. రిగ్ చేయకపోతే రవి గెలవడన్నారు సార్. ఈసారి ఎలక్షన్స్లో ఏం చేశానంటే, నియోజకవర్గంలోకి నేను రాను, నా సర్వీసెస్ ఏమైనా ఉంటే, నా మంచితనం ఉంటే కార్యకర్తలందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగండి, ఎక్కడా ఏ గొడవలు పెట్టుకోవద్దండి, మనం ఏదో బాంబులు వేస్తాం అనేటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు, ఎక్కడా వీటికి స్కోప్ ఇవ్వద్దండి, చిన్న గలాట్లు జరగొద్దండి, మనం ఓడిపోయినా పర్వాలేదని చెప్పని ఈసారి చెప్పడంతో 23,600 ఓట్లతో గెలిచాను సార్ ఈసారి. కానీ మీరు ఒక ఏజెంట్ని కిడ్నాప్ చేశారని, కాల్పులు జరిపారని కూడా సార్ ఒక విషయం సార్, పెనుగొండ నియోజకవర్గంలో 209 బూతులు ఉన్నాయి సార్. 209 బూతుల్లో నేను 40 రోజులుగా నామినేషన్ చేసినప్పటి నుంచి ఎలక్షన్లు అయిపోయేసరికి మొత్తం 40 రోజుల పీరియడ్ అండి. ఈ 40 రోజుల పీరియడ్లో నేను ఏరియాకే పోకోకుండా, గెలిస్తే గెలవని, గెలవకపోకుండా ప్రజలకి ఎగనెస్ట్గా అయితే నేను గెలవకున్నా పర్వాలేదు, మనం ఈ గలాట్లు కానీ నా ఇమేజ్ని కానీ ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఛాలెంజ్గా తీసుకున్నాను నేను. ఒక్క నాగసముద్రంలో నేను ఒక ఏజెంట్ని కొడితే నాకు వచ్చే లాభం ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి సార్. మొత్తం ఇది ఒక 50 బూతులు కాదు, 100 బూతులు కాదు, లేదంటే నేను ఏదో ఓడిపోతానని ఒక 100 బూతులు రిగ్ చేసింది కాదు అది. ఒక్క నాగసముద్రంలో ఒక ఏజెంట్ ఒక బూత్లో కొడితే నాకు వచ్చే లాభం ఏంటో మీరు ఒకసారి చూడండి. అంటే దీన్ని ఏమంటే, నేను అతను కొట్టలేదు, ఎవరు కొట్టలేదని నేను చెప్పట్లేదు సార్. అతనికి దెబ్బలు తగలేదు కాబట్టి ఎవరెవరు కొట్టారు అతన్ని. అయితే దీన్ని ఫ్యాబ్రికేట్ చేశారు. పరిటాల రవి కొట్టాడు. ఆ రోజే ఖండన ఇచ్చాను, నేను కొట్టలేదయా, నేను అసలు ఆ విలేజ్లోకి వెళ్ళలేదని చెప్పని కూడా చెప్పాను నేను ఆ రోజు. అయితే దాన్ని కొంతమంది ఏం చేశారంటే ఉద్దేశపూర్వకంగా పరిటాల రవి, ప్రభాకర్, చమనం 3 మండలాల్లో ఉన్నాం సార్, ముగ్గురం. నేను యాక్చువల్లీ మా ఊరు వెళ్ళాను సార్, ఓటు వేసుకున్నా. ధర్మవరం మీద మొత్తంగా నాకు షాడో పార్టీ పెట్టారు సార్ ఆ రోజు. అంటే నేను ఎక్కడ వెళ్తున్నాను, సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. షాడో పార్టీకి తెలియకుండా ఎట్లా కొట్టగలను సార్? నా ఏమంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక ఎస్ఐ ప్లస్ 4 కానిస్టేబుల్ ఒక జీప్ పెట్టుకుని నా వెంబడి తిరుగుతుంటే నేను వాళ్ళకి చూడుకోకుండా నేను కొట్టడం సాధ్యమవుతుందా? కానీ మీరు ఆ సమయంలో గన్మెన్లని ఒక చోట ఉండమని ఆదేశించి మీరు ఒక్కళ్ళే వెళ్ళారు మీ అనుసరి. సార్ ఇప్పుడు గన్మెన్లు అంటే నాకు ఇచ్చిన గన్మెన్లు 10 మంది సార్. షాడో పార్టీ ఎస్ఐ
ఎస్పీ కంట్రోల్లో ఉన్న అతను ఇచ్చాడు సార్ ఆ రోజు. అది కాకుండా 4 కానిస్టేబుల్ ఇచ్చారు సార్. మొత్తం ఈ 16 మందిని ఎంక్వైరీ చేయండి సార్, మీరు విలేజర్స్ ఎంక్వైరీ చేయండి. అదే డిఎస్పీ విలేజ్కి పోతే అది జరగలేదని చెప్పారు. అతనికి కొన్ని ఘర్షణలు ఉన్నమాట ఫ్యాక్టరీ, నేను కాదని ఆ ఏజెంట్కి. అతను నోటి దుబారా వలనో అతను చేసే చర్యల వలనో కొంతమంది గ్రామాల్లో జరుగుతుంటాయి ఇట్లాంటివి. అతను కొట్టడంతో తీసుకొచ్చారు, అప్పుడు మాట్లాడలేదు అతను. ఎప్పుడైతే వాళ్ళు జీపులో తీసుకొని వచ్చి వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసుకొని దాన్ని ఫీడ్ చేసుకుంటూ వచ్చారో, వేసుకొని వచ్చిన తర్వాత పటేల్ రవి పేరు చెప్పాడు. దీన్ని బట్టి ఏంటంటే కాన్స్పిరసీ అనేది అట్లా చేయడం జరిగిందని నేను చెప్తున్నాను ఈ కేసులో. మీరు ఒక్కటే 209 బూతుల్లో నేను ఏమీ మాట్లాడుకోకుండా ఒక్క బూత్లో నేను గంగాధరం కొట్టడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. పరిటాల గారు, తెలుగుదేశం హయాంలో, తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో పరిటాల రవి పేరు చెప్తేనే చాలా మంది భయపడుతుండేవారు. జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారు పరిటాల రవి పేరు ఉచ్చరించడానికే మొహమాట పడుతుండేవారు, ఇబ్బంది పడుతుండేవారు, దాదాపు భయపడుతున్నట్టు కనిపించేవారు. అటువంటి పరిటాల రవి ఈరోజు ప్రాణ భయం ఉందని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఎవరితో మీకు ప్రాణ భయం? ఒక విషయం సార్, జేసీ దివాకర్ రెడ్డి నాకు ప్రత్యక్షంగా తెలియబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. అతను చూడకుండా 10 సంవత్సరాలు తెలుసు నాకు. అతను సినిమా లెక్కని తీసుకుంటే ఏ ఆర్టిస్ట్ పనికిరాడు అతని ముందర, నిజంగా చెప్తున్నాను. మేము చాలా అతని యాక్షన్, అతని వ్యవహారాలు చూసి చాలా నవ్వుకుంటుంటాం అప్పుడప్పుడు. ఎందుకంటే బస్సుకు టైర్లు లేనిటువంటి పాత డొక్కు బస్సులతో స్టార్ట్ అయినటువంటి వ్యక్తి అతను. ఈరోజు 100 బస్సులు పెట్టే పరిస్థితికి వచ్చాడంటే అతను ఎంత డ్రామా మాస్టర్ మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకప్పుడు డీజిల్కి బంకు దగ్గరికి బస్సు పోతే, ఏమయ్యా లాస్ట్ వీక్ వేసిన డీజిల్ డబ్బులు వేయలేదు, ఈ వీక్ ఏడప్పేస్తాము, డీజిల్ లేదు పోనంటే ఎవరి దగ్గరకో పోయేసి ఓ 100 రూపాయలు తీసుకొచ్చి డీజిల్ వేసేసుకుని ఒక రౌండ్ పోయి ఇచ్చిన సంఘటనలో ఉన్నటువంటి మనిషి ఈరోజు కోట్లకు పడిగెత్తి సీఎం రేషియోలో అంటే సీఎం పోటీలో ఉన్నాడంటే అతను ఎంత ఆర్టిస్ట్ మీరు ఒకసారి లెక్కేసుకోండి. దివాకర్ రెడ్డి గారిని చాలా తక్కువ అంచనా వేయమాకండి. అతను మహామేధావి. అతను దేన్నైనా ఎలా అయినా మాట్లాడగలడు, ఒప్పించగలడు. ఆ చతురత, ఆ సామర్థ్యం అతనికి ఉంది. ఒక పరిటాల రవిని చూసి అతను భయపడ్డాడంటే నా నిజాయితీని చూసి ఏమైనా భయపడి వచ్చేమో తప్ప. ఎందుకనంటే జిల్లాలో ఎవరే కానీ పరిటాల రవి ₹1 లంచం తీసుకున్నాడని చెప్పలేరు. మీకు దివాకర్ రెడ్డికి చెప్పలేరు, నాకే చెప్పలేరు. దివాకర్ రెడ్డి అక్కడ నేను ₹1 సంపాదించి నేను చూసి భయపడిపోయి ఉండొచ్చు అతను. నేను ఆనెస్ట్, నా సిన్సియారిటీ ఉంది కాబట్టి నేను చూసి భయపడి ఉండొచ్చు. ఈరోజు కూడా నేను ఏదో దివాకర్ రెడ్డి చంపుతాడనో, రాజశేఖర రెడ్డి చంపుతాడనో భయపడాల్సిన అవసరం లేదు. నేను అనుకున్నది నేను చేసుకుంటూ పోతాను. ఎందుకు భయపడి నేను ఇప్పుడు అడుగుతున్నానంటే, నేను పెనుగొండ శాసనసభ్యునిగా గెలిచాను. జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు అతను సీఎం కాకముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. డీజీపీకి ఒక లెటర్ రాశాడు. ఏం రాశాడు? ఫలానా వాళ్ళు టీడీపీ కాంగ్రెస్ కార్యకర్తలు, వీళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా మీరు చర్యలు తీసుకోగలరు అని లెటర్ రాశాడు. ఆ వ్యక్తులు ఎవరని చెప్పిన ఆరాధిస్తే రెడ్ స్టార్ పేరు మీద పేరు మోసినటువంటి వాంటెడ్ పర్సన్స్. వీళ్ళ చేతుల్లో బిఫోర్ ఎలక్షన్ 14 మెంబర్స్ చనిపోయారు వీళ్ళ చేతుల్లో. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు అంటాడు. ఆఫ్టర్ ఎలక్షన్ మళ్ళీ 3 చంపేశారు వీళ్ళు. దాదాపు 17 మందిని చంపారు. ఆ పర్సన్స్ కోసము రాజశేఖర రెడ్డికి లెటర్ రాస్తారు డీజీపీకి, అనంతపురం ఎస్పీకి. అది కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్లు తెచ్చి అనంతపూర్లో ప్రెస్ మీట్ పెట్టి, ఇగో రాజశేఖర రెడ్డి ఇలాంటి లెటర్ రాశాడు డీజీపీకి, కేర్ఫుల్, మీరు మా గవర్నమెంట్ వస్తుంది, మీ అంతా చూస్తామని చెప్పని పోలీసులు బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. నేనేందంటే ఈ పొద్దు కారు బాంబు సంఘటనలో 27 మంది మనుషులు చచ్చిపోయినది ఫ్యాక్టరీ అని అందరూ ఒప్పుకుంటున్నారు. ఇది హైదరాబాద్ నడిబోధం జరిగింది కాబట్టి. ఒక దశలో ఏమన్నారు కొంతమంది ఇదే కాంగ్రెస్ నాయకులు, పరిటాల రవి సొంత కారులో ఉన్నటువంటి బాంబులు బెలే అన్నారు ఆ రోజు జరిగిన రోజు. ఇంకా కొంతమంది నాయకులు ఏమన్నారు, పీడబ్ల్యూజీకి పరిటాల రవికి థ్రెట్ ఉంది కాబట్టి పీడబ్ల్యూజీ వాళ్ళు చేశారన్నారు. నాకు స్పృహలోకి వచ్చిన తర్వాత ఇది ఖచ్చితంగా సూర్యనారాయణ రెడ్డి ఇంట్లో టెలివిజన్ బాంబు పేల్చారు. చెప్తాను సార్, మరణానికి కారణమే, దానికి ప్రతీకారంగానే జూబ్లీ హిల్స్ బాంబు చెప్తాను సార్, అది కూడా చెప్తాను. ఈ కాంగ్రెస్ నాయకులు ఇలా దాన్ని అన్నారు. ఆ రోజు రవిని పీడబ్ల్యూజీ వాళ్ళు టార్గెట్ చేశారన్నారు. అయితే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈ పొద్దు కోర్టు న్యాయస్థానం సూర్యనారాయణ రెడ్డికి ఒక శిక్ష చెప్పింది. 14 సంవత్సరాలు కోర్టు శిక్ష చెప్పింది.
ఇంత పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పెనుగొండకై నిలబడేటువంటి అభ్యర్థి లేక సూర్యనారాయణ రెడ్డి మిస్సెస్ని తెచ్చి పెనుగొండలో కంటెస్ట్ చేయించి మళ్ళీ సూర్యనారాయణ రెడ్డి ఒక వీరుడు సూర్యుడు అంటే 27 మందిని చంపినటువంటి వీరుడు సూర్యుడు అనేటువంటి పత్తులో డీజీపీకి లెటర్ రాసి అనంతపురం ఎస్పీకి లెటర్ రాసి ఇగో వీళ్ళందరూ ఈ క్రిమినల్స్ కేసులో ఉన్న వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తలు, వీళ్ళకి ఏమైనా జరిగితే బచావ్ అని చెప్పని పత్తులో రాజశేఖర రెడ్డి మాట్లాడిన పద్ధతిని చూస్తుంటే ఇతను డెమోక్రటిక్గా ఆలోచిస్తాడా అన్డెమోక్రటిక్గా ఆలోచన చేస్తాడని చెప్పని అర్థమవుతుంది. అతను ఎప్పుడూ కూడా గతంలో అతని హిస్టరీ చూసినప్పుడు జమ్మనమడుగు శివారెడ్డి హత్య కేసు చూసినప్పుడు దాని వెనక్కి ఉన్నటువంటి సంఘటనలు చూసినప్పుడు తాడిపత్రిలో 28 మంది చచ్చిపోయినప్పుడు దాని వెనక ఉన్నటువంటి సంఘటనలు చూసినప్పుడు ఈరోజు అనంతపురం జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 6 సీట్లు గెలిచాం మేము. కాంగ్రెస్ 8 గెలిస్తే మేము 6 గెలిచాం. ఈ 6 కూడా మా క్యారెక్టర్తోనూ మా పరివిధానంతో గెలిచాం మేము అక్కడ. ఆ 6 మీ ఫ్యాక్షన్ జిల్లాలో బలంగా ఉండటం కారణంగానే గెలిచారని చెప్పి ఫ్యాక్షన్ కాంగ్రెస్ వాదులు ఆరోపిస్తున్నారు. సార్ ఒకటి ఏ పోలీస్ స్టేషన్లో అయినా పోనీ మీ కార్యకర్తల దగ్గర ఫలానా ఏరియాలో దౌర్జన్యం చేశారు టీడీపీని ఒక్కరిని చెప్పాను. ఇప్పుడు హిందూపురం కానివ్వండి, ధర్మవరం కానివ్వండి, ఉరవకొండ కానివ్వండి, రాయదుర్గం కానివ్వండి, కళ్యాణదుర్గంలో కానివ్వండి ఫలానా చోట చేశారని చెప్పానండి. పట్టాల గారి పోలీసుల పాత్ర గురించి చర్చించబోయే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 9 PM లైవ్ షో కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. పరిటాల గారు, అనంతపురం జిల్లాలో మీ మీద ఫిర్యాదు చేయడానికి ఎవరు ముందుకు రారని, తెలుగుదేశం అధికారంలో ఉన్న హయాంలో పోలీసుల దగ్గరికి మీకు వ్యతిరేకంగా వెళ్ళటం, మీరు ఏదైతే హత్యలు చేయించారో హత్యల గురించి ఫిర్యాదు చేయడానికి ఎవరు సాహసించరు, సాక్ష్యం చెప్పడానికి ఎవరు సాహసించరని చెప్తారు. ఎంతవరకు వాస్తవం అని మీరు అనుకుంటున్నారు? పోలీసులు ఎవరైతే అధికార పార్టీ ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన ఫ్యాక్షనిస్టులకి వత్తాసు పలుకుతారని కూడా. సార్ ఇప్పుడు నా మీద కంప్లైంట్ చేయడానికి భయపడుతున్నారనడానికి ఆధారాలు లేవు సార్. ఎందుకంటే నాకు తెలుగుదేశం పీరియడ్లో కూడా నా మీద చాలా కేసులు బనాయించారు సార్. ఆ కేసుల్లో 120B కాన్స్పిరసీ అని కొన్ని పెట్టారు, కొన్ని డైరెక్ట్ పార్టిసిపేషన్ కొన్ని పెట్టారు. అయితే దీనికి సరైనటువంటి ఎవిడెన్స్లు అంటే తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ కేసులు కాబట్టి న్యాయస్థానం ముందు ఈ కేసులు నిలవలేకపోయాయి సార్. ఒకటి, మేము ఎప్పుడూ కూడా జిల్లా పోలీసు అధికారులతో సన్నిహిత సంబంధాలు మాకు తక్కువ ఉంటాయి సార్. ఎందుకనంటే మా మీద జరుగుతున్నటువంటి ప్రచారం ఒకటి కావచ్చు, మిగతాది మాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు ఉన్నటువంటి కన్నింగ్నెస్ మాకు లేకపోవడం ఒకటి కావచ్చు. వాళ్ళు ఈ అధికారులకు ఏం కావాలో, వాళ్ళ వీక్నెసెస్ ఏంటో, వాళ్ళకి ఎప్పుడు ఎలా వాళ్ళని బుట్టలోకి వేసుకోవాలి, ఎలా పని చేసుకోవాలి, వాళ్ళు మట్కాలని ప్రోత్సహించడం కావచ్చు, క్లబ్లను ప్రోత్సహించడం కావచ్చు, గ్యాంబ్లింగ్స్ ప్రోత్సహించడం కావచ్చు, ఇలాంటి రకరకాలైన పత్రాలు వాళ్ళు చేయగలరు సార్. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిజంగా చెప్పాలంటే మట్కా కానివ్వండి, ఫ్యాక్షన్ కానివ్వండి, తర్వాత ఏది మన గ్యాంబ్లింగ్స్ నడపడం కానివ్వండి, పోనీ మేమేదన్నా ఒక సమస్యను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ ఎస్పీ చెప్పిన మాటకే వాల్యూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో మేము చెప్పింది సెకండరీగా చూసేవాళ్ళండి. అంటే జనరల్గా రాజకీయ నాయకులు కొంచెం పొరపాటుగా అర్థం చేసుకుంటారనేటువంటి భావన ఉండేది. అటువంటి సందర్భంలో మా మీద వాళ్ళ అధికారుల యొక్క మెప్పు కోసమో, ప్రతిపక్ష పార్టీల యొక్క మెప్పు కోసమో మమ్మల్ని ఇంకా క్రిటిసిజం చేసి చూసేవాళ్ళండి పోలీసులు. అలానే వచ్చిరాని కేసు కూడా ఇంకా పేరు చెప్పకనే కేసులు రిజిస్టర్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండేదండి మా మీద. అది చాలా తప్పు అవగాహన అండి. ఒకసారి మీరు చూస్తే నా మీద వచ్చిన కేసులన్నీ కూడా పరిశీలిస్తే ఆ విషయం మీకు అర్థమవుతుందండి. ప్రస్తుతం ప్రాణభయం ఎవరి నుంచి ఉంది? మీ ప్రాణాలు తీసే ప్రయత్నం జరుగుతుందని మీకు ఏమైనా సమాచారం ఉందా? ఒకటి సార్, నేను అంటున్నది ఏంటంటే ఈ 18 మర్డర్లు చేసినటువంటి 18 మర్డర్లు చేసినటువంటి వ్యక్తుల్ని ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి వెనకేసుకొచ్చాడో, ఇది తెలియకేసుకొచ్చాడా అనుకున్నాం మేము. అయితే తర్వాత పేపర్ రూపకంగానే మిగతా రూపకంగా అతను దృష్టికి తెచ్చిన తర్వాత అతని వైఖరిలో మార్పు లేదు. రెండోది 27 మంది మనుషులను చంపినటువంటి సూరి భార్యని అక్కడ క్యాండిడేట్గా పెట్టడము అనేది చూస్తే అంటే ఇక్కడ ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ఎవరికీ అర్హత లేదు, ఒక భానుమతికి తప్ప అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు జిల్లాలో ప్రచారం ఏంటంటే ఇదే సూరిని ఈరోజు రేపటి లోపల పెరోల్ మీద ప్లస్ అతని శిక్ష తగ్గించేటువంటి కార్యక్రమం నిన్న హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
శిక్ష పడినటువంటి వ్యక్తులకి శిక్ష తగ్గించి మేము బయటకు వదిలేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాము అని. అంటే ఇవన్నీ ఏమనిపిస్తాయనంటే ఏదో రూపకంగా ఈ ప్రాంతాల వారీగా ప్రాంతాల మీద ఆధిపత్యాన్ని సంపాదించాలనేటువంటి మోటివ్ కనపడుతుంది. మేము బేసికల్గా కాంగ్రెస్కి అగెనిస్ట్. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని పద్ధతిలో తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాలో 6 సీట్లు గెలిచాం. అది కాకోకుండా రమణారెడ్డి, ఓబుల్రెడ్డి లాంటి వాళ్ళ యొక్క దుర్మార్గులకి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగాను, ఈ అమ్మాయిలకు జరిగినటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా మేము నిలబడాం. ఈరోజు సూర్యనారాయణ చేసినటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా కూడా మేము నిలబడాం. ఎందుకంటే సూర్యనారాయణ మా ప్రాంతంలో ధర్మవరం ప్రాంతంలో జరిగినటువంటి క్రైమ్లో పార్టిసిపేట్ అయ్యాడు, కనగనపల్లి మండలాల్లో జరిగినటువంటి క్రైమ్లో పార్టిసిపేట్ అయ్యాడు, రకరకాల క్రైమ్స్లో పార్టిసిపేట్ అయ్యాడు. అతను మనుషుల్ని విచిత్రంగా హింసించేటువంటి పద్ధతి కూడా అతనికి ఒకటి ఉంది. ఇవన్నిటిని చూస్తా అంటే ఖచ్చితంగా ఇతను పొలిటికల్ ఆధిపత్యం కోసం మమ్మల్ని తనకు అడ్డు లేకుండా చేసుకోవాలనేటువంటి భావన కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక రెండోది, ఇప్పుడు జిల్లాలో జరిగినటువంటి హత్యలు తీసుకుంటే ఇవన్నీ కూడా రాజకీయ హత్యలు అనడానికి కొన్ని ఉదాహరణలు. ఫ్యాక్షన్ హత్యలు కాదు ఇవి. ఏవో ఒక ఇంటి కోసమో, ఒక దావు కోసమో, ఒక తగాద పెట్టుకునేటువంటి సంఘటనలు కాదు ఇవి. గ్రామాల వారీగా తమకు ఆధిపత్యం కావాలి అంటే కాంగ్రెస్ కంట్రోల్లోకి రావాలి ఆ గ్రామాలు. అంటే తెలుగుదేశం వాళ్ళని వీలైతే తరిమేది పారిపోకుందని హతమార్చాలి. ఈ కల్చర్ స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు చూస్తా అంటే. ఇప్పుడు మనం దీంట్లో కనేకల్లో చూసినా, గొట్కూరులో చూసినా, కేకే అగ్రహారం చూసినా, మరి అటనే నరసింహయ్య అని అతన్ని కూరలకు సంబంధించిన అతను చూసినా, ఇంకొక అతను పుట్టపత్రిక చంపిన అతను చూసినా కూడా, ఇప్పుడు మొన్న ధర్మవరంలో సలీం బాషా అనే అతను హత్య. సలీం బాషా మీద ఒక్క కేసు కనీసం. అతను బాగా కష్టపడి పనిచేసేవాడు. ఆ ఏరియాలో ఉన్నటువంటి పీపుల్ అందరితోటి మంచి సంబంధాలు పెట్టుకుని అతను కౌన్సిలర్గా ఎన్నికయ్యాడు. అట్లాంటి వాడిని పట్టపగలు చంపారని అంటే ఇది ఎక్కడి దాకా తీసుకెళ్ళదని ఒక హత్య చేయడం. ఈరోజు ధర్మంలో జరుగుతున్నట్టు పరిస్థితి మీరు ఒకసారి విచారించండి. ఈరోజు లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు వ్యూవర్స్ కమ్యూనిటీస్ నుంచి, డబ్బులున్న వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి ఫోన్లు చేయడం, సెలవులు తీసుకోవడం, ఫోన్లు చేయడం, పలానా చోటికి డబ్బులు తెచ్చానడం, ఆ రైల్వే ట్రాక్ మీదకో, ఈ బస్ స్టాండ్లకు, ఆ బస్ స్టాండ్లకు, ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మీ హయాంలో జరిగిన హత్యలకు ప్రతీకారంగానే ఈ చర్యలు జరుగుతున్నాయి. మీరు ఏదైతే గూండాయిజంని, ఫ్యాక్షనిజంని అప్పుడు ప్రాక్టీస్ చేశారో దానికి ప్రతీకారంగానే, ప్రతిఫలంగానే హత్యలు జరుగుతున్నాయని చెప్పి సార్, మా పీరియడ్లో 95 to 96లో కొన్ని జరిగిన మాట ఫ్యాక్షన్. ఏమనంటే ఈ అమ్మాయిలకు సంబంధించినటువంటి జరిగినప్పుడు కానీ, ధర్మవరంలో ఈ అన్నగారును తమ్ముళ్ళు పోగొట్టుకునేటువంటి అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా గవర్నమెంట్ కానివ్వండి చాలా స్ట్రిక్ట్గా మేము బిహేవ్ చేసామండి. అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్లో ఇటువంటి ప్రతీకార హత్యలకి మేము కూడా వాళ్ళని వదిలేసుకోవడానికో, లేదంటే వాళ్ళని పంపించుకోవడానికో, వాళ్ళ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడానికి చేశామండి. అయితే దీన్ని బట్టి మొత్తంగా చూస్తా అంటే జిల్లాలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అంటే పరిటాల రవి అండి, కాంగ్రెస్ పార్టీ అంటే జేసీ దివాకర్ రెడ్డి, రఘువీరారెడ్డి అనేటువంటి భావన ఒకటి వస్తుందండి. దీన్ని బట్టి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీని కంప్లీట్గా నాశనం చేయాలంటే పరిటాల రవిని అంతమంది తప్ప మార్గం లేదనేటువంటి కాజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర కనపడుతుందని స్పష్టంగా అనిపిస్తుందండి ఇక్కడ. ఎందుకంటే మొన్న హౌస్లో అతను ఒక బాధ్యత కలిగినటువంటి సీఎం నన్ను గురించి వరంగల్లో మాట్లాడాడండి. నేను ఆన్సర్ ఇచ్చకపోతే మా స్పీకర్ ఒప్పుకోలేదండి. హౌస్లో మాట్లాడండి, ఆన్సర్ ఇచ్చకెళ్తే మా స్పీకర్ ఒప్పుకోడండి. రెండోసారి హౌస్లో మాట్లాడండి, ఆన్సర్ ఇచ్చకపోతే మా స్పీకర్ ఒప్పుకోడండి. హోమ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి నా మీద హౌస్లో నా పేరు ప్రస్తావన చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు యాజ్ ఎ రూల్ ప్రకారంగా స్పీకర్ గారు నాకు అనుమతి ఇవ్వాలండి దానికి నేను ఆన్సర్ చేయడానికి. మా స్పీకర్ గారేమో రూల్స్కి అగెనెస్ట్గా బిహేవ్ చేస్తాడు. అతను కాంగ్రెస్ పార్టీలో గెలిచిండొచ్చు, కానీ అతను స్పీకర్గా అతని బాధ్యతలు అతనికి ఇచ్చిన తర్వాత హౌస్ అన్ని పార్టీల్లోనే సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత అతనికి ఉందండి. అతను అలా కాకుండా కాంగ్రెస్ పార్టీలో నెటోరియస్ ఫెలో మధ్య బిహేవ్ చేస్తున్నాడండి మా స్పీకర్ గారు. దీన్ని ఎక్కడ మాకు ఫోరం లేకుండా పోయింది చెప్పుకోవడానికి ప్రతి దాంట్లో కూడా. హోంమంత్రి చేసిన ప్రకటన నా దగ్గర ఉంది. ఆయన చెప్తున్న రీఆర్గనైజింగ్ కమిటీ, రెడ్ స్టార్ గ్రూపుల మధ్య టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు మద్దతునిచ్చే విషయంలో విరోధం ఉందని స్పష్టంగా చెప్తున్నారు. ఈ గ్రూపులు ఏవైతే ఉన్నాయో సార్, ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ 14 హత్యలు చేసినటువంటి, ఈ 18 హత్యలు చేసినటువంటి వ్యక్తులే రెడ్ స్టార్ పేరు మీద ఉన్నారు. ఆర్ఓసి అనేది ఎప్పుడో కనుమరుగైపోయి వాళ్ళందరూ ఆల్మోస్ట్ చనిపోయి మళ్ళీ కొంతమంది కేసులు కొట్టేపించుకొని పారిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈరోజు దానికి ఆ రూపం లేదు. దానికి కారణం ఏంటంటే ఆర్ఓసి లేకుండా పోవడానికి పీడబ్ల్యూజీ ఆర్గనైజేషన్ మళ్ళీ ఆ ఏరియాలో బలపడమే, అది లేకుండా పోవడానికి కారణం వచ్చింది. ఒకవేళ ఎవడన్నా ఒక సభ్యుడు ఆర్ఓసిలో తిరిగినటువంటి కుటుంబాలు మా వైపు ఓట్లు వేసిండొచ్చాము, కానీ
మేము ఆర్ఓసీ వాళ్ళని తీసుకొచ్చుకొని మేము తెలుగుదేశానికి ఓట్లు వేసుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిని ఆ రోజు ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు అక్కడ. ఇకపోతే ఈరోజు పరిటాల రవి భయపడుతున్నాడు అనేది నేనేమంటున్నానంటే, పుట్టిన ప్రతి మనిషి చేస్తాడు సార్, అది కాదని నేను అంటలేదు. ఒకవేళ ఈరోజు దివాకర్ రెడ్డి చంపొచ్చు, లేదా రాజశేఖర రెడ్డి చంపించవచ్చు. నేను అనేది కనీసం ప్రజాస్వామ్యం పట్ల మీరు ఇంతగా మాట్లాడేటువంటి ప్రజాస్వామ్యం పట్ల మీకు ఎంతమాత్రం గౌరవం ఉంది? ఈరోజు నాకు ఇవన్నీ వేరే రీజన్స్లో నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు నాకు సెక్యూరిటీ థ్రెట్ ఉందని చెప్పానని తెలుగుదేశం పార్టీ 5 మంది గన్మెన్లు ఇచ్చింది. నాకు ఏ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని నువ్వు నాకున్న గన్మెన్లు నువ్వు తగ్గించావు, 2 చేసావు. ఆ 2 కూడా ముసిలోలని, అవి కూడా పనిచేయని వెపన్లని నాకు ఇచ్చావంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా మీరు రవిని ఎంత తొందరగా సాగకూడితే అంత మంచిదని చెప్పని నీ గ్యాంగ్కి నువ్వు సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అది కాకుండా జిల్లాలో జరిగినటువంటి హత్యలపైన ఒక బాధ్యతాయుతమైనటువంటి సీఎంగా ఈ రాష్ట్రంలో హత్యలు చేయమని చెప్పారని ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి మ్యాండేట్ ఇవ్వలేదు, పరిపాలన చేయమని మ్యాండేట్ ఇచ్చారు. పరిపాలన చేయాలనుకుంటే నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు నువ్వు ముఖ్యమంత్రివి, తెలుగుదేశం పార్టీ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ ప్రజలకి, టోటల్ రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు ముఖ్యమంత్రివి. ఒక శాసనసభ్యునిగా నేను నా పెనుగొండ ప్రాంత ప్రజలను కలుసుకోవడానికి, పెనుగొండ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని సభ దృష్టికి తేవడానికి, సభలో సమాచారాన్ని మీ ముందు పెట్టడానికి, ఆ సమస్య పరిష్కరించుకోవడానికి నాకు కనీసం ఒక డెమోక్రటిక్గా ఒక అవకాశం ఇచ్చే అవసరం మీకుంది. నాకు 5 ఏళ్ళు మీ పద్ధతి చూస్తా అంటే ఉన్న గర్మెలను తొలగించేసేసి ఈ 2 పాత ముసలోళ్ళం పెట్టి, ఆ పాత తుపాకులు పెట్టి నువ్వు ఇంత హత్యలు జరుగుతున్నా కూడా ఈ హత్యలపైన నువ్వు సీరియస్గా యాక్షన్ తీసుకోవడం కానీ, మందలిచ్చడం కానీ, పోలీసు సిన్సియర్గా యాక్ట్ చేయడం కానీ లేకపోయిందని అంటే, ఏ కేసులో కూడా సంపూర్ణంగా ఇంతవరకు ముద్దాయిలను అరెస్ట్ చేయలేదు. గొట్కూరు కేసులో 30 మంది కేసులో ఉంటే 10 మందిని అరెస్ట్ చేశారు, గొట్కూరు ముద్దాయిలను అరెస్ట్ చేశామంటారు. సలీం బాషా హత్య కేసులో 8 మంది ఉంటే 3 అరెస్ట్ చేసి 5 మందిని బయట పెట్టేసేసి మేము చేశామంటారు. ఇక రకరకాల క్రైమ్లో పార్టిసిపేట్ అయినటువంటి వ్యక్తుల్ని నువ్వు సేవ్ చేసుకోవాలనేటువంటి భావనే కనపడుతుంది నీకు. ఇక రెండోది, హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, శిక్షా పడినటువంటి ఖైదీల్ని శిక్షాకాలాన్ని తగ్గించి విడిచిపెడతాము అని. అంటే రేపు ఖచ్చితంగా సూర్యనారాయణ రెడ్డిని విడిచిపెడుతున్నావు అని. 27 మందిని చంపినటువంటి సూర్యనారాయణ రెడ్డిని నువ్వు విడిచిపెడితే, రక్తం రుషిమరినటువంటి పులిని నువ్వు జనంలోకి వదిలితే అది ఏమవుతుందో, ఏ పరిస్థితి క్రియేట్ చేస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ విషయాన్ని ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ప్రత్యర్థులు చెప్పేది మీరు కూడా టెలివిజన్ బాంబు ద్వారా సూర్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యుల్ని అంతమందించారని ప్రధానమైన సమస్య. ఒక్క విషయం సార్, మనం ఒకటి ఆలోచించేయండి. టెలివిజన్ ఎక్కడొచ్చింది ఇన్వెస్టిగేట్ చేశారు సార్. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఆ రోజు టెలివిజన్ లేదు, టెలివిజన్ తెచ్చింది లేదు, టెలివిజన్ పెట్టింది లేదు. అక్కడ అతని ఇల్లు ఒక నరక కూపం. ఆ ఊర్లో మీరు పక్క గ్రామాల ప్రజలను విచారించండి. అదే ఇంట్లోనే పీడబ్ల్యూజీ పార్టీ అనుబంధ సంస్థలైనటువంటి పాతపాలెం వెంకటరాముడు అనే అతన్ని, తర్వాత వేపకుంట ఎరికల వారధి అనే అతన్ని 2 రోజులు చిత్రహింసలు చేసి చంపి, పాతపాలెం వెంకటరాముని యొక్క శవాన్ని కనీసం భార్యకి ఇవ్వకోకుండా కిరోసిన్ పెట్రోల్ పోసి తగలబెట్టేసారు. వెంకటరాముని శవాన్ని ఫారెస్ట్లోకి తీసుకెళ్లి ముక్కల కింద ఇంత ముక్కల కింద నరికేశారు. అంటే అతని ఇల్లు ఒక చిత్రహింసలు పెట్టేటువంటి నరకూపం. సమయం మించిపోతుంది. ఒక ఆఖరి ప్రశ్న, రాయలసీమలో శాంతి కపోతాలు ఎగిరే పరిస్థితి మీకు ఏమైనా కనిపిస్తుంది? రాయలసీమలో ఫ్యాక్షనిజం దూరమై రాజకీయ పార్టీల ఫ్యాక్షన్ నేతలను దూరంగా పెట్టి అక్కడ శాంతియుతమైన పరిస్థితులు నెలకొనే అవకాశం మీకు ఏమైనా కనిపిస్తుందా? సార్ దీంట్లో ఒకటే సార్, మేము అధికారంలో ఉంటే బాల్ మా కోర్టులో ఉంటుంది సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బాల్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో ఉంటుంది సార్. రాంగ్ బాల్ కొట్టినా రైట్ బాల్ కొట్టినా కాంగ్రెస్ పార్టీ వద్ద సరిపోద్దు. ఈరోజు దివాకర్ రెడ్డికిను రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి ఇమేజు, వాళ్ళ పరిస్థితిని చూసినప్పుడు వాళ్ళు నిజంగా ఈ రాయలసీమను బాగుపరచాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటే మాలాంటి వాళ్ళు సహకరించడానికి, మాకు పదవులు ఉన్నా లేకపోయినా సహకరించడానికి సంసిద్ధంగా ఉన్నాం సార్. వాళ్ళు నిజంగా ఆ సిటిజన్స్తో, ఆ సిన్సియారిటీతో వాళ్ళు రాయలసీమలో ఫ్యాక్షన్ ఉండకూడదని అనుకుంటే ఉండదు సార్. అది ఈ కక్షా వైఖరి వాళ్ళు కొనసాగించాలనుకుంటే అది ఉంటుంది సార్. అది ఒకవేళ కొంతమంది ఇప్పుడు సావచ్చు, కొంతమంది పారిపోయి బతకొచ్చు, మళ్ళీ ఇవి రిపీట్ కావని కూడా చెప్పలేము సార్. మళ్ళీ రేపొద్దున ఎక్కడో ఒకసాట బాధ్యత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది సార్.
దాదాపు 96 నుంచి మా పార్టీలో అటువంటి కల్చర్ మేము ఎంకరేజ్ చేయలేదు సార్. ఇక్కడ మనము ఏది నదికొట్టుకూరు చూసుకున్నా, నంద్యాల చూసుకున్నా, తాడిపత్రి చూసుకున్నా, పెనగొండ చూసుకున్నా, అటు జమనమడుగు చూసుకున్నా, ప్రొద్దుటూరు చూసుకున్నా, ఎక్కడ ఇటువంటి కల్చర్ రాలేదు సార్. ఈరోజు మళ్ళీ కొత్త నాయకత్వం రావడం, ప్రభుత్వంలో కొత్త నాయకత్వం రావడంతో మళ్ళీ ఈ కల్చర్ వస్తాం సార్. ఈ కల్చర్ ఆపరేషన్ బాధ్యత రాజశేఖర రెడ్డి గారి పైన ఎక్కువ ఉందని నాకు అనిపిస్తుంది సార్. బాల్ కాంగ్రెస్ ఫ్యాక్షన్స్ దగ్గర, తెలుగుదేశం ఫ్యాక్షన్స్ దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. ఎవరు అధికారంలో ఉంటే వారి దగ్గర బాల్ ఉన్నట్టు కనిపిస్తుంది. అట్లాగా సార్, ఈ బంతి అనేది అధికారం అనేది ప్రజల చేతుల్లోకి రావాలని ఒకటి సార్, దీన్ని సక్రమంగా ఉపయోగించవచ్చు, అక్రమంగా ఉపయోగించవచ్చు. దీన్ని ఈ బాల్ అనేది రాజశేఖర రెడ్డి చేతిలో ఒక పవర్ సార్. ఈరోజు అతనికి ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఈ మ్యాండేట్ని నువ్వు మంచిగా ఉపయోగించావు అనుకోండి సార్, నేను బాల్ అంటే దాని నేను ఏంటంటే మీ పవర్ని మంచిగా ఉపయోగపెడితే మీ యొక్క ఇమేజ్ ఇంకా పెరుగుతుంది, మీకు ఇంకా పొలిటికల్ భవిష్యత్తు వస్తుంది, ఇంకా కొంతకాలం ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. మీరు రాంగ్ రూట్లకు తీసుకెళ్లారు అనుకోండి దీన్ని, ఈ హత్య రాజకీయాలు, మళ్ళీ కూలీలు, మళ్ళీ క్రిమినల్స్ని ఎంకరేజ్ చేయడం, క్రిమినల్స్ని జైలు నుంచి రిలీజ్ చేయడం, ఇటువంటి కల్చర్లోకి మీరు వెళ్తే ఖచ్చితంగా జనం మిమ్మల్ని తిరస్కరిస్తారు. కొంతమంది సావచ్చు, బతకొచ్చు, అది న్యాచురల్. ప్రతి మనిషి చేస్తాడు. దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు. మేమేమంటున్నామంటే మా పార్టీ తరఫున ఈ హత్యా రాజకీయాలకి మీరు బాధ్యులు కాబట్టి ఈరోజు మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. ఫుల్ స్టాప్ పెట్టి ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు చేసినా కూడా దీని మీద యాక్షన్ తీసుకోండి, కాంగ్రెస్ వాళ్ళు చేస్తే సీరియస్గా యాక్షన్ తీసుకోండి. ఇంతవరకు మేము హౌస్లో సార్ ఈ 16 డేస్లో దాదాపు 100 సార్లు అంటే మేము రిమైండ్ చేసి ఉంటాం సార్. ఏమనంటే రాయలసీమ ప్రాంతంలో ముఠా ఖర్చులకి తెలుగుదేశం వాళ్ళు పాల్గొన్నా, కాంగ్రెస్ వాళ్ళు పాల్గొన్నా సివియర్ యాక్షన్స్ తీసుకుంటున్నాం. ఆ రూపకంగా జిల్లా ఎస్పీలకి, డిఐజీలకి మేము ఆర్డర్స్ ఇస్తున్నాం. ఏ పార్టీ వాళ్ళన్నా కానివ్వండి, దీని మీద సీరియస్గా తీసుకోండి అని చెప్పని ఒక ప్రకటన చేయమని చెప్పని అడిగాము సీఎం గారిని. ఇంతవరకు సీఎం గారు ఆ ప్రకటన చేయలేదు. పరిటాల గారు స్టూడియోకి వచ్చినందుకు నిజమైన అధికారం రాయలసీమలో ప్రజల చేతుల్లోకి వస్తుందని, ప్రజలు ఫ్యాక్షన్ లీడర్ల నుంచి అధికారం చేతుల్లో తీసుకుంటారని ఆశిస్తూ ఇది ఈరోజు 9 PM లైవ్ షో. తిరిగి రేపు రాత్రి 9 గంటలకు కలుద్దాం.